వెడ్డింగ్ యానివర్సరీ మన అడిగేది అతిథి వర్తమానులు PGS ప్రతాప్ గారిది మన మధ్య ఉంటే మనకు ఎంతో ఆశ్చర్యకరం, చాలా సంతోషం. దేవుడు తన కుటుంబ జీవితంలో మరొక నూతన వత్సరాన్ని ప్రవేశపెట్టిన సందర్భంలో దేవుని స్తుతిస్తూ సంఘంగా మనందరి శుభాకాంక్షలు ఆశీర్వాదాలు తెలియచేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మల్ని సృజించిన సృష్టికర్త దేవా, అయ్యా నీ ప్రియబిడ్డ మా ప్రియ సహోదరుడు ప్రతాప్ గారిని తల్లి గర్భను రూపింపబడక మీద నువ్వు ఎరిగినావు, ప్రత్యేకించినావు, ప్రతిష్ఠించినావు, ఆశీర్వదించినావు. దేశ విదేశంలో బలమైన సాధనంగా నిలబెట్టి అనేక మందికి ఆశీర్వాదకరంగా చేసి అనేకాత్మను రక్షించుతూ ప్రభా నీ దర్శనం వైపునకు, నీ పిలుపు వైపునకు నడిపించిన విధానమును బట్టి నిన్ను స్తుతించి ఘనపరిచి ఆరాధనించినాం దేవా. ప్రత్యేకంగా ప్రభా ఈ రాత్రి కాలశంలో మేమందరము ఏ హృదయంతో ప్రభా నిదాసుని మీ పరిశుద్ధమైన హస్తంలోకి సమర్పించినాం తండ్రి. ఆయన వివాహ జీవితంలో ప్రభా మరి నూతన వత్సరంలో నిదాసుని ప్రవేశపెట్టిన విధానమును బట్టి నీకే స్తోత్రములు. కుటుంబముగా తీర్చిదిద్ది కుటుంబ జీవితమును ఆశ్రయించి అనుగ్రహించిన బహుమానములను బట్టి నిన్ను స్తుతించి ఘనపరిచి ఆరాధనించినాం దేవా. నూతన వత్సరంలో ప్రవేశపెట్టిన ఈ శుభ సందర్భంలో మేమందరము ఏ హృదయంతో నిన్ను స్తుతించి ఘనపరిచి ఆరాధనించినాం తండ్రి. నూతన వత్సరంలో నూతన ఆత్మాభిషేకమును నువ్వు అనుగ్రహించమని ప్రార్థన చేసినాం దేవా. నూతన పదములో నీ దాసుని నడిపించమని ప్రార్థన చేసినాం తండ్రి. ఇంకను అనేకాత్మను రక్షించుటకు, అనేకాత్మను బలపరచుటకు ప్రభా నిత్య నరకము నుండి తప్పించుటకు బలమైన సాధనముగా వాడుకునే దేవుడవై నీ దాసుని పరిచయ ద్వారా నీవే మహిమ పొందమని ప్రార్థన చేసినాం తండ్రి. ఊహించని తీరములకు ప్రభా నీ దాసుని ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా నీ పరిశుద్ధత తన చుట్టూ కావలించి మరియు దుష్టునికి ఏ అధికారములు లేకుండా నజరుడైన యేసు క్రీస్తు నామములో గర్జించుచు అయ్యా ఘనత మహిమ ప్రభావములు నీకే ఆరోపించున్నాం తండ్రి. రాని దినంలో ప్రభా అనేక మందికి ఆశీర్వాదకరంగా చేయమని వేడుకొనిచున్నాము. మా మధ్యకు గడుపు దినములన్నిటి లేని ప్రభా నీ దాసుని నీ స్వాధీనములో ఉంచుకొని మాకందరికీ నీ ఆశీర్వాదకరంగా చేసి నీవే మహిమ పొందమని వేడుకొనుచు అయ్యా నీవు మాకు ఇచ్చిన ఈ మంచి సమయమును బట్టి అవకాశమును బట్టి స్తుతించి ఘనపరిచి ఆరాధించి మరొకసారి ప్రభా నీ దాసుని మీ పరిశుద్ధమైన హస్తములకు సమర్పించుడుగా అదే సమయంలో ప్రభా తన కుమార్తె ప్రభా నిస్సంలో జ్ఞాపకం చేసుకొనిచున్నాం తండ్రి. అవును ప్రభా నువ్వు స్వస్థపరచు దేవుడవు, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా. మేమందరము ఏకరథంతో ప్రభా ఇదిగో మీ పరిశుద్ధమైన హస్తములకు చిన్న బిడ్డలు అప్పగించుచున్నాం తండ్రి. ప్రభా ముట్టుము, స్వస్థపరచము, సంపూర్ణమైన ఆరోగ్యంతో దర్శించుము తండ్రి. రానైన దినంలో మీ దాసుని కంటే బలమైన సాధనముగా వాడుకనమని వేడుకొనుచున్నాం తండ్రి. గొప్ప సాక్షిగా నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాము. ప్రార్థనలు ఆలకించే దేవుడవు, ప్రతిఫలమిచ్చే దేవుడవు, అయ్యా నీ యొద్దకు వచ్చే వారిని త్రోసమైన దేవుడవు తండ్రి. నీ కృపగల హస్తములకు సమర్పించుకొనుచు మమ్మను మా సమస్తమును ప్రభా మీకే సమర్పించుకొని మా ప్రభువును నీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయంతో వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెనలు నిరంతరము నీకు తోడైండి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ రాత్రికాల ప్రార్థనలో మీతో కలిసి ప్రభు సన్నిధిని సహవాసం చేయడానికి దేవదేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క అమూల్యమైన మంచి తరుణాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నా. మరి మా ఈ యొక్క TCC వ్యవస్థాపకులు అపోస్తలులు కీర్తిశేషులైనటువంటి లివింగ్స్టన్ అంకుల్ని బట్టి కూడా నేను ఎంతగానో ప్రతిదినము ఒక మాదిరిగా పెట్టుకుంటూ లైఫ్ స్టైల్ని ప్రాక్టీస్ చేస్తున్నాను. అలాగనే మరి సక్సెసర్స్గా ఉంటున్నటువంటి సిటీ TCC చర్చ్ స్వామినాయ్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు, అమ్మగారికి వందనాలు. స్వామి గారు మరి అయ్యగారు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి అయ్యగారు కూడా నేను జాన్ స్వామి గారు, రెవరెండ్ జాన్ స్వామి గారు కూడా నా వందనాలు చెప్తున్నాను. నాకంటే వీలైన దైవజనులు ఉన్నారు ఇక్కడ, వారి ఎదుట నేను మాట్లాడడానికి తగను. కొంత సమయం వారికి ఇచ్చే అవకాశం, వారు నాకు ఇచ్చే అవకాశాన్ని నేను నమ్మకంగా వినియోగించుకోవాలని ప్రయత్నం చేస్తాను. ప్రార్థన చేయడానికి ముందుగా దేవుని వాక్యం చదువుకుంటాం. దానికంటే ముందుగా చిన్న ప్రార్థన చేసుకొని నేను మీతో కలిసి ధ్యానం చేస్తాను. పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా,
మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నా. ఎక్కడి వారము నెక్స్ట్ వారము మీ యొక్క సిలువ రక్తం చేత దూరస్తులైన మమ్మల్ని సమీపంగా చేశారు. మీ దయ, మీ కనికరము మితి లేదు. మీ వాత్సల్యత ఎడతెగక నిలిచినది. లేకనే ఎంతోమంది కంటే మేము నిర్మూలం కాకున్నవారు. ఇంతవరకు మీ సన్నిధి తోడుగా ఉంచి సహాయం చేశారు. ఈ 6వ మాసంలో ఈ దినం, ఈ రాత్రి ఈ విధంగా మీ సముఖంలో మీ ప్రజలతో సహవాసం చేసే భాగ్యం ఇచ్చారు. ఇదిగో ప్రభా, మా యొక్క మధ్యన మీ యొక్క సింహాసనం ఉంచండి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో మీరు 2 కెరూబుల నడుమునండి మీరు మాట్లాడితే వారు వినగలిగారు. వారికి దిక్సూచి మీరు అయ్యారు. ఈ రాత్రి మా జీవితాన్ని రూపాంతరపరచండి. ఎలా ప్రార్థించాలో నేర్పించండి. ఆత్మ తానే మన పక్షాన్ని విజ్ఞాపనం చేయవాడు. ఎందుకంటే ప్రార్థన ఎలా చేయాలో మాకు తెలియదు కనుక సహాయపడండి. ఆత్మకార్యం జరిగించండి. మా మధ్యలో ఆ యొక్క పరిశుద్ధాత్మ మంట రగిలేలా చేయండి. నిద్రమత రాకుండా సహాయపడండి. బడలెక్కుతున్న శరీరానికి మీ యొక్క పునరుద్ధాన శక్తి ప్రభావాన్ని ప్రోక్షించండి, కుమ్మరించండి. కన్నులెత్తి చూడగా యేసు తప్ప ఎవ్వరూ కనబడకుండా కార్యించండి. వాక్యము నీది, బలియాగము నీది, ప్రజలు మీ వారు. అద్భుతాలు జరిగించండి. అయోగ్యుని అపాత్రుడిని అప్పగించుకుంది. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవుని వాక్యాన్ని మీతో కలిసి చదవడం నాకెంతో భాగ్యంగా భావిస్తున్నాను. ఒక వచనాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నా స్పృహలోకి తీసుకొచ్చారు. అది మొదటగా చదివించాక ఆత్మ నడిపింపు మేర వర్తమానాన్ని మనం అవసరం కొలది ధ్యానం చేద్దాం. దేవుని లేఖనాల్లో యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 30వ వచనాన్ని మనం చదువుకుంటాం. అందరం కలిసి చదువుకుంటాం. బైబిల్ ఉంటే దయతో చదవటానికి ప్రయత్నించేయండి. నేను దేశమును పాడు చేయక ఉండునట్లు ప్రాకారము దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, దేశమును బాగు చేయటానికి దేవుని దృష్టికి ఒక్కడు సరిపోతాడంట, ఒక్కడు చాలంట. ఆయన సన్నిధిలో ఉండి ఏంటి ప్రభువా దేశం పరిస్థితి, ప్రజల పరిస్థితి ఏంటిదంతా అని తెగువతో మాట్లాడగలిగేవారు, ముఖాముఖంగా మాట్లాడగలిగేవారు, ఏ బలహీనత, ఏ పొరపాటు ఆటంకంగా లేకుండా, అడ్డుబండగా లేకుండా సూటిగా మంచి సంబంధం కలిగి మాట్లాడే వాళ్ళు ఒక్కడు చాలు అంట. దేవుడు ఒక్కడు చాలు అంటున్నాడు. అంటే ఒక్కడు కూడా లేని పరిస్థితుల్లో ఉన్నాయి ఆ రోజు. అంటే దేవుని కార్యాలు చేయడానికి పెద్ద సైన్యము, పెద్ద సమూహమే అవసరమని మన అంచనాలు. కానీ దేవుడు గొప్ప కార్యాలను కూడా స్వల్పమైన వాటిని, అల్పమైన వాటిని వాడుకుంటూ చేయగలరు. హల్లెలూయా. ఈ రాత్రి ప్రార్థన చేయడానికి వచ్చిన మన జీవితాల్లో ప్రాకారాలు దిట్టపరచాలి. బద్దలైపోయిన సందులు మధ్యలో నిలబడాలి, మధ్యలోకి వచ్చి నిలబడాలి. ఈ బాధ్యత తీసుకునేటోళ్ళుగా ఈ రాత్రి మనం చేసే ప్రార్థన ఆ ఒక్కడిని నేనే ఎందుకు అవ్వకూడదు అనే ఇంటెన్షన్తో మనం ప్రే చేయాలి. బైబిల్ ఏం చెప్పిందంటే, ధర్మశాస్త్రం వినకుండా చెవి తొలగించుకొని చేసేవాడి ప్రార్థన నాకు అసహ్యం, నాకు ఇష్టం లేదు. అంటే నేను కొంచెం అలా మాట్లాడలేదు, కానీ వాక్యానుసారం మాట్లాడాలి. హేయమనాలి. హేయమంటే నాకు వద్దని, నాకు నచ్చదు. అంటే ప్రార్థనకి వాక్యం చాలా అవసరం. కొంతమంది విపరీతమైన ప్రార్థన చేస్తారు,
వాకింగ్ దగ్గర పాపం కూలిపోతారు. ఇంకొంతమంది గంటలు గంటలు ప్రసంగం చేస్తారు, ప్రార్థనలో మాత్రం కొద్దిసేపు కూడా గడపలేరు. ఇలా కాదు, రెండు అవసరమే, రెండు ఎంతో ప్రాధాన్యం. ఒక పక్షి చక్కగా విశాలంగా ఎగరాలంటే రెండు రెక్కలు ఎలా అవసరమో, ఒక విశ్వాసి ఆధ్యాత్మిక దృక్పథంతో ఎదగాలంటే ఈ రెండు అలాంటి ప్రార్థన, వాక్యం సమపాల్లో ఉండాలని. రాత్రి నేను మీ మధ్యలోకి మాట్లాడాలని ఇష్టపడిన వ్యక్తి పేరు నెహెమియా. అప్పుడు ఎవరు బైబిల్ తీయకండి, నేను చెప్తాను. అప్పుడు మనం అందులో నుంచి కొంచెం సందేశాన్ని ధ్యానం చేద్దాం. ఆ తర్వాత ఆత్మదేవుని సహాయంతో ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క నెహెమియా అనే పుస్తకం పాత నిబంధన గ్రంథంలో మనకి వరుస క్రమంలో చూస్తే, అంటే ఆది కాండం నుండి అలా చూసుకుంటా వస్తే అదొక 16 పుస్తకం అని రాసి ఉంది, ముద్రించారు. కానీ బైబిల్లో మలాకీ ప్రవక్తతో సమకాలికుడైన, మలాకీ గ్రంథం కంటే, మలాకీ గ్రంథం చివరిన ఉంది కదా మలాకీ అనే ప్రవక్త, అక్కడ వాడు కాదు ఆయన, ఇక్కడ ఉండాల్సినవాడు. ఈ నెహెమియాయే అక్కడ ఉండాల్సిన. విషయం ఏంటంటే, ఇశ్రాయేల్ ప్రజలు దేవుణ్ణి దగ్గరికి వచ్చి మొర్రపెట్టి లబోదిబో అన్నప్పుడు దేవుడు వారిని బయటికి తీసుకొచ్చి, ఆయన ఏదైతే మాట ఇచ్చాడో ఆ దేశం మీద తీసుకొచ్చి, ఆ దేశాన్ని భూభాగాన్ని గోత్రాల చొప్పున పంచిపెట్టి నాయకులను ప్రిపేర్ చేసి అంతా చేశాక, నాయకులుగా పరిస్థితులను బట్టి ఆ దినాల్లో యెహోషువ కాలం అయిపోయాక వాళ్ళందరికీ సెటిల్ చేశాక యెహోషువ చచ్చిపోయాడు. యెహోషువ చచ్చిపోయిన తర్వాత వీరికి నడిపించే ఒక ఆధ్యాత్మిక నాయకుడు ఎవరు లేరు. నాయకుడు లేకపోవడం జనులు త్రోవ తప్పిపోయారు. త్రోవ తప్పిపోయి ఏదైతే చేయకూడని పాపం ఉందో మళ్ళీ అదే చేయడం ఆరంభించారు. ఇలా ఆరంభించినప్పుడు దేవుని యొక్క ఉగ్రతకు వారే చోటిచ్చారు. ఆ దినాల్లో ఆ ఉగ్రతకి చోటిచ్చి బాధలతో ఉన్నప్పుడు వారి కొరకు దేవుడు వారి పశ్చాత్తాపాన్ని చూసి న్యాయాధిపతులను వదిలాడు. దాదాపు 13 మంది న్యాయాధిపతులు వచ్చారు. వారి కాలంలో నుంచి న్యాయాధిపతుల నుంచి ఒక్కొక్కసారి ఒక్కొక్క న్యాయాధిపతి వచ్చి వారికి న్యాయం చేస్తూ విమోచించి అలా తీసుకొచ్చారు. 350 సంవత్సరాలు చనిపోయారు. ఆ తర్వాత న్యాయాధిపతుల మీద వీరికి కొంచెం విసుగొచ్చింది. ఎప్పుడు మాకు న్యాయాధిపతులు వస్తున్నారు, ఈసారి న్యాయాధిపతులు వద్దు, మాకు రాజు కావాలని ఎంచుకున్నారు. రాజు కావాలని ఎంచుకున్న తర్వాత న్యాయాధిపతి అయిన సమూయేలుని దేవుడు అన్నాడు, వారు నిన్ను రిజెక్ట్ చేయట్లేదు, నన్నే రిజెక్ట్ చేస్తున్నారు, కాబట్టి నువ్వు ఏమనద్దు, వారికి రాజుని పెడదాంలే అని చెప్పని దేవుడు అక్కడ ఆ ప్రజల సమూహానికి మనుష్యుల ఎంపిక, నీకు అర్థం అవ్వాలి, అది మ్యాన్స్ చాయిస్. అది సాల్ అనే కింగ్ వస్తాడు అక్కడ. దేవుడు ఎంపిక కాదు, మనుషులు ఎంచుకుని మాకు రాజే కావాలి. అయితే దేవుని ఎంపిక ఎవరంటే గొర్రెల చావడిలో ఉన్నటువంటి దావీదు. ఆయన గాడ్స్ చాయిస్. ఆయన ఈ పాపం మనుషులు ఎంపిక చేయబడి ఈ రాజు కొద్ది కాలమే ఉన్నారు. 40 సంవత్సరాలు పరిపాలన చేసినా గలిబిలి పరిపాలన చేస్తాడు. ఆయన 40 సంవత్సరాల్లో ప్రజల కొరకు 3 సంవత్సరాలు పనిచేశాడు. మిగతా 37 సంవత్సరాలు దావీదుని తరిమే ప్రయత్నంలోనే ఉన్నాడు రాజ్యం వదిలేసి. సో ఆ యొక్క పనిలో పడి దేవుని చేతుల్లో బయటికి వెళ్ళిపోయిన తర్వాత నష్టపోయాడు. సో అతని స్థానంని మళ్ళీ రీఫిల్ చేశాడు దేవుడు దావీదుతో. దావీదు పరిపాలన కూడా దాదాపుగా 40 సంవత్సరాలు. అడపదడప తప్పులు చేసినా దేవుని దృష్టిలో 4 బలహీనతలతో పడిపోయి మళ్ళీ లేపి చేసిన తప్పుని, దావీదులో మంచితనం ఏంటంటే ఒకసారి చేసిన తప్పుని ఇంకోసారి రిపీట్ చేయలేదు. ఒకసారి చేశాడు, రిపీట్ చేయకుండా సెట్ చేసుకున్నాడు ఆయన. అది దావీదు జీవితంలో దేవుడికి ఇష్టమైంది. ఈయన అందుకే నాకు హృదయానుసారుడు, ఇష్టానుసారుడు అని చెప్పాడు దేవుడు. దావీదు పరిపాలన 40 సంవత్సరాలు అలా కాలం అవుతుంది. అతని తర్వాత వచ్చాడు తన కొడుకే, మీకు తెలుసు సొలొమోను. ఆయన కూడా 40 సంవత్సరాలు సూపర్లా రూల్ చేశాడు. ఎంత బాగా రూల్ చేశాడంటే ప్రజలకు ఏది తక్కువ కాలేదు, ఆయన కూడా ఏది తక్కువ లేకుండా చూసుకున్నాడు. అటు దేవుడికి ఏది తక్కువలా చూసుకున్నాడు. విషయం ఏంటంటే అంత బాగా చేశాడు, కానీ అన్నీ తెలిసినాడు 6 ఎకరాలు అమ్మేస్తాడు. అలా చెప్పినట్టు ఆయన ఏం చేశాడంటే అన్నీ సెట్ చేసుకున్నాడు, కానీ ఆయన్ని క్రమశిక్షణలో నడిపించే ఒక నాయకుని పెట్టుకోలేకపోయాడు. దానివల్ల ఏమైపోయాడంటే గాడి తప్పిపోయాడు ఆయన. ఏయ్ దావీదు, నువ్వు చేసిన తప్పయ్యా అని వాళ్ళ నాన్నని హెచ్చరించడానికి ఒక నాయకుని పెట్టుకున్నాడు ఆయన. మీకు తెలుసు. ఇప్పుడు సొలొమోను జీవితంకి వచ్చేస్తే ఆధ్యాత్మిక సోమర్థనంలోకి వెళ్ళిపోయిన అతన్ని
ఏమయ్యా నీకు ఎంత ఇచ్చాడు దేవుడు, ప్రార్థన చేయకుండా బళ్ళు పెంచకుండా నువ్వేంటి పిచ్చిపడి ఆడపిల్ల అనేది పడుతున్నావు, ఇలాగ ఇతన్ని సెట్ చేయడానికి ఎవరు లేరు. దేవుడికి కొంచెం కోపం వచ్చింది మనోడి మీద. ఇతడు వైభవం కూడా చివరి కాలం వరకు ఇష్టానుసారంగా పెరిగిన లాస్ట్లోకి వచ్చేసరికి ఒక పుస్తకం రాశాడు ప్రసంగాన్ని. నేను అంతా వ్యర్థం, నాది అంతా వ్యర్థం, నేను అంతా వ్యర్థం. ఎప్పుడు బాగా ముసలిపోయాడు, ఎంజాయ్ చేయాల్సినంతే చేశాడు. ముసలిపోయికి ఎవరైనా అంటారు అంతా వ్యర్థమని. అప్పుడు వచ్చాక ఆ వ్యక్తి ప్రసంగి గ్రంథంలో అతను కంక్లూజన్ ఇచ్చిన తర్వాత మరి సామ్రాజ్యం దేవుడు చెప్పిన దావీదుకి చెప్పిన ఒకడు మానడు అని దేవుడు ప్రామిస్ ముందు ఇచ్చాడు కదా దావీదుకి. ఆ వాగ్దానం చెప్పినే దావీదు తర్వాత సాల్మన్ వచ్చాడు. ఆయన కూడా 40 సంవత్సరాలు, ముగ్గురు 40 120 సంవత్సరాలు. ఆ తర్వాత సాల్మన్ కడుపు నుంచి వచ్చాడు రెహబాం. ఈ రెహబాం వచ్చినప్పుడు ఈయన ఎలా ఉంటాడంటే ఈయన పరిపాలన కూడా మంచిదే. ఎప్పుడంటే ఆరంభంలో పెద్దలు ఏం చెప్తే అది, గౌరవ అధ్యక్షులు ఏమంటే అది, కమిటీ ఏమంటే అది, చక్కగా ఉన్నాడు. కొద్ది రోజులు అయింది, సీనియారిటీ వచ్చింది. ఎప్పుడైనా సీనియారిటీ వచ్చిందంటే సిన్సియారిటీ తగ్గిపోద్దట. మా ఊర్లో మేము అనుకుంటాం, ఎక్కడ వాళ్ళకి కాదు కదా. మిమ్మల్ని మేమేమో అనట్లేదు, అండ్ సో మిమ్మల్ని ఎవరిని నేను టచ్ చేయను, ప్లీజ్ ఎవరు డిస్టర్బ్ చేయదు. రెహబాము పరిపాలన కొద్ది పెరిగిన తర్వాత అరే ప్రజలు అడుగుతున్నారు, వీళ్ళకి ఏం సలహా చెప్తావరా అని చెప్పి తోటి యవనస్తులు పిలిచాడు. అప్పుడు ఆ వ్యక్తి ఏం చేశాడు, పెద్దల సలహా పక్కన పెట్టి ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు పిలిపించి వాళ్ళు చెప్పిన సలహాకి అవకాశం ఇచ్చాడు. ఎప్పుడైతే పెద్దల్ని నిర్లక్ష్యం చేసి పెట్టాడో శత్రువు వచ్చి చొరబడ్డాడు. యెరోబాము వచ్చాడు, రాజ్యం అంతటిని 2 ముక్కలు కొట్టాడు. దాన్ని అలా కొట్టడానికి కారణం కూడా రెహబాము. ఎప్పుడైతే ఇలాగ 2 భాగాలు అయిపోయిందో 12 గోత్రాల భూభాగాన్ని యెరోబాము అన్నాడు వచ్చి 10 గోత్రాలు లాక్కెళ్ళిపోయాడు. అంతకుముందు ఆ యెరోబాము ఎవడు, వాళ్ళ నాన్న కాలు దగ్గర పాలేడు, సొలొమోను దగ్గర పనోడు. ఈ పనోడు ఏమైపోయాడు అంటే ఇప్పుడు అందరికీ బాస్ అయిపోయాడు, యజమాని అయిపోయాడు. రాజుగారు కడుపును పుట్టిన కొడుకు ఏమైపోయాడు, బెకారోడు అయిపోయాడు. ఇతనికి 2 ఆయన 10 అంట. 10 పట్టుకొని పక్కకి వెళ్ళిపోయి ఒక కొండ మీద రాజ్యం కట్టుకున్నాడు, ఉత్తర రాజ్యం. 2 టింగు అనుకుని ఈ కొండ ఎక్కిపోయాడు, దక్షిణ రాజ్యం. ఉత్తర రాజ్యం మీద ఏలుతున్న వాళ్ళందరూ ఇశ్రాయేలు రాజు, దక్షిణ రాజ్యం మీద వెళ్తున్న వాళ్ళందరూ యోధా రాజు. ఇప్పుడు 2 భాగాలు అయ్యాయి, 2 పార్ట్లు అయ్యాయి. ఈ 2 పార్ట్లలో ఈ ఉత్తర రాజ్యం మీద ఉన్న రాజులు ఉన్నారే, వీళ్ళు కొంచెం చాలా దేవుడికి ఆయాసకరంగా బతికారు, దేవుడికి కోపం వచ్చేలా ప్రవర్తించారు వీళ్ళందరూ. ఉత్తర రాజ్యంలో ఉన్న వాళ్ళు ఏమన్నా అర్థమవుతుంది కదండి మీకు, రైట్. ఈ ఉత్తర రాజ్యంలో ఉన్న రాజులు 19 మంది, ఈ దక్షిణ రాజ్యంలో ఉన్న రాజులు 20 మంది. 19, 20 ఎంతమంది అయ్యారు చెప్పండి సార్? 39. కరెక్ట్. ముందు ఒక 3 రాజులు చూసాం కదా, ఎవరు? సౌలు ఫస్ట్ సౌలు, దావీదు. ఈ ముగ్గురు 39 కలిపితే ఎంతమంది? మొత్తానికి 42 రాజులు ఇశ్రాయేల్ ప్రజలు పరిపాలన చేశారు. ఇప్పుడు ఏం జరిగిందంటే యోధా రాజులు అన్నోళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు తప్పులు చేసినా సేవకుల్ని దేవుడు పంపించి వాళ్ళని హెచ్చరిస్తే భయపడేవారు. అమ్మో నో ఇలా చేయకూడదు, ఏదో నా మేలుకే చేశాడని వాళ్ళకి తగిలిన కరెంట్ షాక్లకి సెట్ అయిపోతుండేవారు. ఈ ఉత్తర రాజులు ఉన్నారు కదా, కరెంట్ షాక్ కాదు కదా, బరియలు చెయ్యి ఎందులో పెట్టు, వాళ్ళ బుద్ధే పోదు, ఇంకా ఏం చెయ్యు, నన్ను ఎవడు మార్చలేడు, నేను మోనార్క్ అన్నట్లు మాట, నేను అనుకునేదే అనే పరిపాలన ఉంది. కాబట్టి వీళ్ళు కూడా పవర్ఫుల్ ప్రాఫిట్స్ వెళ్ళారు వీళ్ళ దగ్గరికి. ఏలియా లాంటి వాళ్ళు, ఎలీషా లాంటి వాళ్ళు. ఎలాగంటే ఫటాఫట్ ఏమనుకుంటున్నావు, ఏసేస్తారు దేవుడు నిన్ను, ఇలాగ మాట్లాడిన వాళ్ళు వెళ్ళారు. ఇటువైపు వెళ్ళిన వాళ్ళు కొంచెం సౌమ్యులు, బాబు అలా చేయకున్నా తర్వాత నువ్వు చాలా ఇబ్బంది పడతావు అని చెప్పిన వాళ్ళు. అంటే కొన్నిసార్లు వాకింగ్ చెప్పేటప్పుడు ఇలాంటి వాళ్ళు వస్తుంటారు, అలాంటి వాళ్ళు వస్తుంటారు. ఈ విషయం మీకు చెప్పడానికి నేను సేపు మాట్లాడాను. కొంత వాక్యము ఆదరణ వాక్యం అంటారు, ఇంకొన్ని వాక్యాలు హెచ్చరిక వాక్యం అని అంటారు. పరిశుద్ధాత్మ దేవుని స్వాధీనంలో ఉండి మాట్లాడే వర్తమానికుడు ఆయన కంట్రోల్లో ఉంటాడు కాబట్టి ఆయన ఏం మాట్లాడమంటే అది మాట్లాడతాడు.
అలా మాట్లాడేటప్పుడు ఈయన మా కోసమే ఉత్తర రాజ్యం అనుకొని, వీళ్ళు మా కోసమే దక్షిణ రాజ్యం అనుకొని అనుకోవడానికి లేదు. హల్లెలూయా. ఆల్నైట్ ప్రేయర్ నాకు చాలా ఇష్టం. నేను నెలలో కనీసం 8-9 ఆల్నైట్ ప్రేయర్కి వెళ్తాను. 8-9 ఆల్నైట్ ప్రేయర్ వాకింగ్ చెప్తాను, కూర్చొని వాళ్ళతో పాటు ప్రార్థన చేస్తాను. అలాగన్నానని చెప్పి ఈరోజు ఉండాలి మీరు అనకండి. తెల్లవారు 6 ప్రసంగాలు ఉన్నాయి రేపు ఉదయం. మళ్ళీ ఫస్ట్ ప్రసంగం అయ్యగారి చర్చిలో, ఈ పెనుగొల్లు దుర్గం, ఐమ్ సారీ, అదే ప్రార్థన దుర్గం, గుడ్ రెఫ్యూస్ దుర్గం, ఆ దుర్గంలో దుర్గమే కదండి. కాబట్టి నేను ఇప్పుడు ఏం మాట్లాడుతున్నానంటే, నెహెమ్యా గ్రంథంకి ఎందుకు వచ్చాను. ఈ నెహెమ్యా గ్రంథం అంటే ఇశ్రాయేల్ ప్రజల్ని చక్కగా ఒక రాజ్యం ఇచ్చి, రాజు ఇచ్చి, మంచి పరిస్థితులన్నింటినీ చక్కగా పెట్టాడు దేవుడు. దేవుడు దేని తప్పులేదు, ఏలిన రాజుది కూడా తప్పులేదు. ఈ ప్రజలు ఉన్నారే కొంచెం వంకర టెంకరగా వ్యవహరించాడు. అప్పుడప్పుడు కొంచెం అలవాటు అయిపోయి నెట్ లేకపోతే ఎలాగ కింద మీద అయిపోతాం. టీవీ సీరియల్ ఒకవేళ కరెంట్ పోతే ఎలాగ గందరగోళం అయిపోతాయి. ఇలాగా కొన్ని పాత అలవాట్లు, పాత ప్రాచీన అలవాట్లు వారి మదిలోకి వచ్చి వాళ్ళని కొంచెం గలిబిలి చేస్తుంటే, చాలా రోజులైంది లేదు సినిమాకి వెళ్ళి అన్నట్టు మాట. ఎప్పుడు ఈ చర్చు, పాటలు, ఆరాధనలు, ప్రార్థనలు ఇవే జీవితం. ఓ చుట్టము, బంధువు, క్యాంపు, సరదా, పిక్నిక్ ఇవేమీ లేవు. ఒకసారి అలాగే వెళ్దాం లేదు ఈ వారంకి ఎందుకు. నేను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను. అన్ని విషయాలు వాక్యంలో తీసి చదివిస్తే అవునండి అయ్యారు మీరు చెప్పింది కరెక్టేనండి అంటాడు. టైం సరిపోతుంది. ఇలా ప్రవర్తిస్తున్నప్పుడు దేవుడికి ఏమైందంటే కోపం వచ్చి, వీరిని ప్రేమించిన దేవుడు వాళ్ళని క్రమశిక్షణ చెయ్యాలి. మీకు అర్థమవుతుందా? ప్రేమించేవాడే గద్దిస్తాడంట. అవునే కదండి. ఎందుకంటే గాడి తప్పిపోతే ప్రమాదం అవుతుందండి. గద్దించడం అంటే మీరు అనుకోవచ్చు వేలు పెట్టి చూపించి మాట్లాడటం కాదు. గద్దించడం అంటే క్రమశిక్షణ నేర్పించడం. అది పిల్లలు ఉంటారు, స్కూల్కి వెళ్తారు, వాడికి ఎల్కేజీలో జాయిన్ చేసింది ఏంటండి, 5th స్టాండర్డ్ వచ్చిన వరకు 2 1 జా 2, 2 2 జా 4 అని సెకండ్ టేబులే చెప్పాడు అనుకోండి. మీరు ఏమంటారో మరి నాకు తెలియదు. మా ఊర్లో అయితే శుభ్రం బాధేస్తారు. ఎవరిని తెలుసా? టీచర్. నీకు ఎంత డబ్బు ఇచ్చి ఎంత చదివిస్తావని చెప్పి పనిచేస్తే ఇదా నువ్వు చేస్తుందని. అవునా కాదు? అంటే ఇప్పుడు అబ్బాయికి పరిపక్వత వచ్చే కొద్ది చదువు కూడా ఏమవ్వాలి, జిజ్ఞాస ఏమవ్వాలి, జ్ఞానం ఏమవ్వాలి, పెరగాలి. పెరిగితేనే అది అందం. మొరగుజ్జుగా ఉంటే ఏదో జబ్బు పెట్టినట్టే. ఆధ్యాత్మిక విషయాల్లో పరిపక్వత రావాలంటే క్రమశిక్షణ కలిగి ఉంటేనే వస్తారు. నాకు క్రమశిక్షణ వద్దు అనుకున్న వాళ్ళు చాలామంది ఫెయిల్ అయిపోయి అట్టర్ ఫ్లాప్ అయిపోయారు. జీవం కలిగిన గ్రంథంలో క్రమశిక్షణకి లొంగిపోయిన వాళ్ళు, దాసోహం అయిపోయిన వాళ్ళు ప్రపంచానికి, చరిత్రకి ఆశీర్వాదం అయిపోయారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వీళ్ళు దేవుని యొక్క ఆజ్ఞలను ధిక్కరించి విగ్రహాల్ని మరలా సేవిస్తూ, ఆ న్యాయాధిపతుల దినాల్లో ఏ తప్పులైతే చేశారో అదా పొరపాట్లు మరలా స్వేచ్ఛ వచ్చిందని చేస్తూ వచ్చిన నేపథ్యంలో వీళ్ళకి బుద్ధి నేర్పించడానికి బబులోన్ దేశం నుండి ఒక సూపర్ మ్యాన్ పంపించాడు దేవుడు. ఆయన పేరు నెబుకద్నెజర్. మరి మీకు తెలుసు నెబుకద్నెజర్ సంగతి ఏంటో మీ అందరికీ తెలుసు. వచ్చాడు 3 సార్లు 3 అటాకులు చేశాడు. 3 సార్లు దేవుని పిల్లలు ఎవడు దొరికితాడు చెరపట్టుకుంటూ రావడం, చెర తీసుకెళ్ళడం, వార్నింగ్ ఇచ్చాడు. మళ్ళీ రావడం, చెర తీసుకెళ్ళాడు, వార్నింగ్. మళ్ళీ వచ్చాడు, ఈసారి ఎలా కాదని మొత్తం కలాష్, మొత్తం యెరూషలేము చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ ధ్వంసం చేశాడు. మరి బాంబింగ్ చేశాడో ఏం చేశాడో తెలియదు. ఏ పైన ఏ బాంబులు వేసాడో ఏమైందో మొత్తం అంతా మటాష్ అయిపోయింది. ఆ బుగ్గి ధూళి బూడిదలోని అందరినీ తీసుకెళ్ళిపోయి మామూలు బెకారోళ్ళు వదిలేసాడంట ఆ ఊళ్ళో. అంటే ఆడు కాలు చేయి బాగోదు, ముసులైపోయాడు, ఎప్పుడు చచ్చిపోతాడో ఆడికి తెలియదు, చూడడానికి ఏ పరిస్థితులు లేవు అని సామాన్య జనులను వదిలేసి సరైన వాళ్ళందరినీ ఎత్తుకెళ్ళిపోయాడు. ఎవరండి? నెబుకద్నెజర్. ఇది బాగుంది కదా, చరిత్ర ఎంత బాగుంది కదా, చక్క వెంటనే తర్వాత ఉంది అసలైన సంగతి. ఈ కథలో నుంచి మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, నెబుకద్నెజర్ అక్కడికి తీసుకెళ్ళిపోతే అందరినీ తీసుకెళ్తూ ఒక ముసలోడిని అక్కడ వదిలేశాడు. ముసలోడు కాదులేండి, ఒక వ్యక్తిని వదిలేశాడు.
ఆ వ్యక్తి నన్ను కూడా తీసుకెళ్ళిపోతాడని, తీసుకెళ్ళిపోతే ఏముంది, ఇంతమందిని తీసుకెళ్ళిన తర్వాత నేనేముంది అని చెప్పి అలా చూస్తుంటే కళ్ళల్లో కళ్ళు పెట్టి సింహం లాంటి అపవాదికి సాదృశ్యమైన నెబుకద్నెజరు ఆ వ్యక్తికి కళ్ళల్లో కళ్ళు పెట్టి ఇలా చూసి, గుర్రం తెక్కుండా ఇలా చూసి, వందనాలు సార్ అన్నాడు ఒక వ్యక్తిని. ఎవరు? నెబుకద్నెజరు. ఆ కూర్చున్న వ్యక్తి గాడ్ బ్లెస్ యూ అన్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే ఇర్మియా. ఎవరంటే ఆయన? ఇర్మియా. ఇర్మియాని వదిలేసి మిగతా అంతా గొప్ప కూల్చాడు. అప్పుడు ఇర్మియాకి చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ చూసి, ఎన్నిసార్లు చెప్పానో మీకు, నా మాట విన్నారు కాదు, రానే వచ్చాడు, చెయ్యడమే చేశాడు, ఇప్పటికైనా మారండి అని చెప్పి వాళ్ళని బ్రతిమలాడుతాడు. అదే ఇర్మియా గ్రంథం 52 అధ్యాయం. ఒక్క ఆత్మను కూడా రక్షించకుండా 52 అధ్యాయుల పుస్తకం రాసిన వ్యక్తి ఇర్మియా. ఇర్మియా గ్రంథం 52 అధ్యాయులు అంటే ఆయన వల్ల ఒక్క ఆత్మ రక్షించబడాలి. అంటే నేను అనేది ఎలాగంటే వెళ్ళి సువార్త చెప్పి, చర్చికి తెచ్చి, వాక్యం చెప్పి, ఈ పరిచర్య కాదు అయింది. ఓన్లీ తప్పు చేస్తుందని హెచ్చరించడం, మందలించడం, క్రమశిక్షణలో తీసుకురావడం, అంతే ఆయన పరిచర్య. ఆ హెచ్చరించి, మందలించి క్రమశిక్షణే ప్రార్థన. హల్లెలూయా. ఈ ప్రార్థనా పరిచర్య క్రమశిక్షణనే నేర్పిస్తుంది. పడుకోకూడదు. ప్రార్థన ద్వారా ఆధ్యాత్మిక క్రమశిక్షణ వస్తుంది. క్రమశిక్షణ ఉన్న దగ్గర దేవుడు ఉంటాడు. క్రమశిక్షణని దేవుడు గౌరవిస్తాడు. అందుకే చూడండి, చర్చికి వచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటాం కదా, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని జాగ్రత్తగా. ఇదంతా ఎవరి కోసం? ఎవరో మనుషులు చూడాలని కాదు. నా నెత్తి మీద ఉన్నోడికి నేను గౌరవిస్తున్నాను. ఒకసారి కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే కలెక్టర్ గారితో మీరు మాట్లాడతారండి, లోపలికి వెళ్ళేటప్పుడు మొబైల్ పట్టుకెళ్ళకూడదు, మా డెస్క్లో పెట్టియండి అన్నారు. ఓకే సార్. కలెక్టర్ గారితో నేను మాట్లాడడానికి వెళ్ళేటప్పుడు, నా పిటిషన్ కొరకు మాట్లాడడానికి వెళ్ళేటప్పుడు నా మొబైల్ని ఆ డ్రాయర్లో పెట్టమన్నారు వాళ్ళ దగ్గర. మరి కలెక్టర్లందరికీ పెద్దోడు కదండి మన పరమ కలెక్టర్ గారు. ఆయన దగ్గర రావాలంటే ఎంత చక్కగా రావాలి కదా, ఎంత మర్యాదగా, ఎంత భయముతో కదా, ఎంత జాగ్రత్తగా రావాలి కదా. అలా వచ్చేయడమే క్రమశిక్షణ. అక్కడి నుండి ఇంక మార్కులు పడుతుంటే మనకి నచ్చాడు. క్రమశిక్షణ ఉన్న ఎలా ఉంటారు తెలుసా? బెతస్తా కోనేటి దగ్గరట ఎట్టి వ్యాధి కలిగినోడైనా బాగుపడతాడు. కానీ కండిషన్ ఏంటంటే విచిత్రమైంది, మొదట ఎవడు దిగుతాడు ఆడేనంట. ఏ వ్యాధి ఉన్నా బాగుపడతారు, కానీ బైబిల్లో రాసింది మొదట ఎవరు దిగుతారో ఆ వ్యక్తే. క్రమశిక్షణ అనేది దేవుడికి ఇచ్చే మొదటి స్థానం, దేవుడికి ఇచ్చే ప్రథమ స్థానం. మిమ్మల్ని అందరం చూసి చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ ఇండియాలో ఇలా ఆల్రెడీ ప్రేయర్స్ జరగట్లేదు. రియల్గా చెప్తున్నాను, బతుకం బాగా వచ్చింది. అందుకే మళ్ళీ మాకు మోడీనే గెలిపిస్తున్నాడు దేవుడు. చాలామంది మోడీని తీసి అంటారు. వద్దు, మోడీ ఉంటేనే కరెక్ట్. నొప్పి వస్తుంది, అప్పుడు నోరుప్పి ప్రార్థన చేస్తాం. దేవుడు బిడ్డలారా, ఎప్పుడైతే నెబుకద్నెజరు వచ్చి కొట్టి కూల్చి ధ్వంసం చేశాడో, ఈ భక్తుడు ఇర్మియా చేసిన ప్రార్థనకి జవాబుగా ఏదైతే పడిపోయాయో అన్నిని, ఏదైతే నాశనం అయిపోయాయో అన్నింటినీ ఇతని ప్రార్థన ఎక్కడో అన్య దేశంలో ఉన్న రాజుల్ని ప్రేరేపించి కదిలించింది. మీకు నేను చెప్పింది అర్థమవుతుందా? నా అక్కర మీతో చెప్పినప్పుడు మీరు ఇక్కడ మనసు పెట్టి ప్రార్థన చేస్తే ఎక్కడో ఉన్న సమస్య ఎక్కడే పరిష్కారం అయిపోతుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మెడికల్ మిషనరీ ఏ సదుపాయం లేని ఒక అటవీ ప్రాంతంలో సేవ చేస్తున్నాడు. ఆయన అక్కడ సేవ చేస్తుంది ఎవరికంటే అనాథ పిల్లలకి. అనాథ పిల్లల్లో ఒక పాప ఏంటంటే వాళ్ళ అమ్మ పురుట్లో రెండో బిడ్డని కానీ పురుట్లో చచ్చిపోయింది. భర్త లేక ఈ పిల్లని ఆ హాస్పిటల్లో పనులు చేసుకున్న ఆవిడ. ఆ డాక్టర్ గారే పురుడేశారు, చచ్చిపోయారు. ఇప్పుడు పుట్టిన బిడ్డ ఏంటంటే తల్లి వెట్టలేక ఆ అమ్మాయి కూడా
ఇంక్యుబేటర్లో పెడితే కానీ బతకని పరిస్థితి ఆ పాపది, పుట్టిన ఇంకో బిడ్డది. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నది కదా 6 సంవత్సరాలు మొదటి అమ్మాయికి, ఇది రెండో పాప. ఇప్పుడు ఈ రెండో పాప పుట్టడానికి ముందే వాళ్ళ అమ్మ ఈ 6 సంవత్సరాల పాపకి ప్రార్థన నేర్పించింది. అమ్మా, కడుపులో బాబు ఉన్నాడు, ప్రార్థన చెయ్యు, పాప ఉన్నది, ప్రార్థన చెయ్యు, యేసయ్య ఇవ్వాలని, నీకు చెల్లి కానీ తమ్ముడు కానీ ఇస్తాడు యేసయ్య, ప్రార్థన చెయ్యని ఈమె చేస్తూ పసిపిల్లకి నేర్పించుకుంటూ వచ్చింది. ఏం జరిగిందంటే పాపం ఆ పాప వాళ్ళ అమ్మ చెప్పిన చిన్న చిన్న ఊత పదాలని పట్టుకొని ప్రార్థన చేస్తే చచ్చిపోద్ది. డాక్టర్ గారు పాపకు చెప్పడు అమ్మ చచ్చిపోయిందని, జాగ్రత్తగా పక్కన పెట్టేస్తాడు పాపని హాస్టల్లో ఉంచేస్తాడు. ఈ చిన్న పసిబిడ్డ ఉంది కదా, ఈ పసిబిడ్డ ఎలా పుట్టిందంటే వేడి వెట్ట అందించకపోతే ఆ పసిబిడ్డ చచ్చిపోతుంది. అడవి ప్రాంతాల్లో ఎక్కువగా చలి ఎక్కువ ఉంటుంది, దట్టంగా మంచది పడుతుంది. కొన్ని సమయాల్లో మనం కూడా ఫ్రీజ్ అయిపోతాయి చేతులు అవి, చాలా కష్టంగా ఉంటుందిలేండి. అప్పుడు ఆ పాపకి, పెద్ద పాప, మా అమ్మ ఎక్కడ ఉంది యేసయ్య, నాకు చెల్లి పుట్టిందని విన్నాను, మా చెల్లి మా అమ్మ జాగ్రత్తగా ఉండాలి, నువ్వు సాయం చేయి అని ప్రార్థన చేస్తుంది. డాక్టర్ గారు ఆ ప్రార్థన ఎలాగొచ్చి విన్నాడు. అయ్యి బాబు, ఈ పాపకి వాళ్ళ అమ్మ చచ్చిపోయిందని తెలిస్తే ఏమంటుందో ఏంటో అని బాధపడుతున్నాడు ఆయన. సరే చెప్పలేదు. ఇప్పుడు అమ్మ చచ్చిపోయింది పక్కన పెడితే పసిపిల్ల చిన్న బుజ్జిగా పాప పుట్టిందే, ఈ పాపకి అర్జెంటుగా వెట్ అందించాలి లేదా ఇంక్యుబేటర్ కావాలి. ఇంక్యుబేటర్ అంటే మీకు తెలుసు కదండి, వేడి నీళ్ళు వేసి హాట్ వాటర్ ప్యాక్ అవి దాంట్లోని ఆ పాపని ప్రెస్ చేసి పెడతారు. అదే అలాంటిదే మీరు చెప్తుంది లాంటిది. ఇప్పుడు ఏం జరిగిందంటే నర్సు ఉంది, ఫీమేల్ నర్స్, అమ్మాయిని పిలిచి, అమ్మాయి కూడా మిషనరీయే, పాపను బతికించాలి మనం, నువ్వేం చేస్తావో తెలియదు, ఆ పాపని నీ ఛాతీ మీద పెట్టుకొని నీ వెంట ఆ పాపకి ఉదయం వరకు చాలు, ఎంతలోగా నేను ఫోన్ చేసి రప్పించడానికి ప్రయత్నం చేస్తాను. పాపం ఆ నర్సు రాత్రి అంతా ఆ బిడ్డని గుండ్ల మీద పెట్టి ఉంచుతుంది. కానీ తెల్లవారేసరికి ఆ పాపకి ఇంకా టెంపరేచర్, ఈవిడికి తగ్గిపోద్ది, ఆ పాపకి టెంపరేచర్ సరిపోదు. ఇప్పుడు ఈ విషయం ఆ లక్కకి తెలిసింది. ఆ చిన్న పాప ఉంది కదా 6 సంవత్సరాల పాప, ఆ పాప దగ్గరికి ఇలా వెళ్ళింది. హాస్టల్ చిన్నపిల్లలందరికీ తెలిస్తే, నీకు చెల్లి పుట్టింది, చెల్లికి బాగాలేదు, చెల్లి బతకాలంటే ఇంక్యుబేటర్ కావాలంట అని చెప్పి ప్రార్థన చేస్తుంటుంది. ఆ పిల్లలందరూ అనుకుంటుంటే వింటారు. విని, యేసయ్య నాకు చెల్లిని ఇచ్చావు, చెల్లి బతకాలి, ఇంక్యుబేటర్ కావాలి, నువ్వు రేపు ఉదయం పంపించు, నాకేం చేస్తావో తెలియదు. అక్కడికి డాక్టర్ రప్పించుకోవడమే చాలా అసాధ్యం, డాక్టర్ గారు చెప్తే రప్పించడమే అసాధ్యం. వింటున్నారు మీరు అందరూ? ఈ ప్రార్థన డాక్టర్ కూడా విన్నాడట. విని కళ్ళు తెచ్చేసరికి ఎదురుగా ఉంటే, డాక్టర్ గారు ఆమెను ఎందుకు చెప్పలేదు మీరు అని అన్నదండి. డాక్టర్ గారికి ఏం అర్థం అవట్లేదు, ఈ పిల్లకి ఇలాగా ఆమెను చెప్పమంటున్నారు. అప్పుడు ఆ పాప పేరు మిరిండా. ఏం పేరండి? మిరిండా అంటే డ్రింక్ గట్టు కాదు, ఆ పాప పేరు అది. ఈమె ఇలా చెప్పగానే ఆమె అని అన్నాడంట ఆయన. ఎలాగా? పాపం ఆ పాప వాళ్ళ అమ్మ చచ్చిపోయింది కదా, ఆ ఫోన్లో ఆదరిద్దాం కొద్దిగాని. ఆమెను అన్నాడు, ఏటో పిచ్చి పిల్ల, ఈ మూలకి ఎవడొస్తాడు, ఇంక్యుబేటర్, తల్లి చచ్చిపోయింది, ఇద్దరు చెల్లి కూడా చచ్చిపోయిందంటే దీన్ని ఎలాగ ఆదరించలేటని రాత్రి అంతా ఆయన బాధతో ఉన్నాడు. తెల్లవారింది, యేసయ్య 8 అయిపోతుంది, ఎప్పుడు పంపిస్తావు, చెల్లి దగ్గరికి వెళ్ళాలి నేను ఇంక్యుబేటర్ పట్టుకొని అంటుందంట. పిచ్చిపాటి మాట్లాడుతుందా ఏంటి, ఏం ప్రార్థన ఇది అని చెప్పి ఆయన గందరగోళం అవుతుంటే, సరిగ్గా 9 గంటలకి ఒకడు బ్యాగ్ వేసుకుని వచ్చాడు హాస్పిటల్లో. వచ్చి బ్యాగ్ కింద నుంచి పెద్ద బాక్సులు 2 తీసాడంట. 2 తీసి అక్కడ పెట్టి సంతకాలు పెట్టి డాక్టర్కి ఇచ్చి వెళ్ళిపోయాడంట. డాక్టర్ గారు వచ్చి ఆ లెటర్ ఓపెన్ చేసి, ఏంటి బాక్సులు అని చూస్తే లెటర్లో ఉంది ఏమని, ఆస్ట్రేలియా దేశంలో ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నోళ్ళకి సహాయం చేయడానికి ఆస్ట్రేలియా దేశంలో ఎవరో కొంచెం డబ్బులు, ఒక పెద్ద బార్బీ బొమ్మ, ఒక ఇంక్యుబేటర్ సెట్ అందులో పెట్టి పార్సల్ చేసి పంపించారు. డాక్టర్ ఓపెన్ చేయడం, లెటర్లో రాస్తున్నాయి మెటీరియల్ అనేది, డాక్టర్ గారికి ఓపెన్ చేయడానికి చాలా టెన్షన్ అవుతుంది. ఏంటని చెప్పి బ్లేడ్ కట్ చేసి ఓపెన్ చేస్తే ఇలా తీయగానే ఇంక్యుబేటర్ ఉంది అందులో. అమ్మాయి రాత్రి ప్రార్థన చేసింది, ఇది ఉదయంకే వచ్చింది, అసలు ఎవరు చెప్పారండి?
విషయం ఏంటంటే లెటర్ కింద రాసింది, ఈ పార్సల్ అక్కడి నుండి పంపించినప్పుడు 2 నెలల క్రితమే పంపించారు. ఈ లొకేషన్ అడిగి దొరక్క వెతికి ఈరోజు తెచ్చిడంట. ఆ పట్టుకొని వచ్చినాడు. చాలా రోజుల నుండి వెతుకుతున్నా, నాకు లొకేషన్ ట్రేస్ అవ్వలేదు, ఇప్పుడు ట్రేస్ అయిందని చెప్పి పట్టుకొచ్చి 2 నెలల నుంచి వెతుకుతూ వచ్చింది. ఆ కరెక్ట్గా ఆ సమయానికి వచ్చి పడింది అక్కడ. అప్పుడేమొచ్చి అందరూ మిరిండాని చూసి చప్పట్లు కొట్టండి అని చెప్పి అందరూ చప్పట్లు కొట్టారంట. ఆగండి అన్నదండి మిరిండా, అలాగే ఆగండి. ఏంటంటే మీరు ఇంక్యుబేటర్ ఒక్కటే చూశారు, ఇంకొంచెం చెయ్యి లోపలికి పెట్టండి, నేను మా అమ్మకి బార్బీ డాల్ కూడా అడిగాను, అది కూడా ఉంటుంది చూడండి అన్నదంట. మీకు అర్థమైందా? మిరిండా అడిగినట్లుగానే పైన బొమ్మ ఉంది, అడుగుని ఆ పైన ఇంక్యుబేటర్ ఉంది, అడుగుని బార్బీ డాల్ ఉంది. షాక్ అయిపోయారంట. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కడ ప్రార్థన ఎక్కడో కార్యం చేస్తుంది. అది నాకైనా అవ్వచ్చు, నీకైనా అవ్వచ్చు. అందుకోసం ఇక్కడికి వచ్చాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలగాలి. మన ప్రార్థన పరమందు ఆకాశమందున్న దేవుని సింహాసనాన్ని చేరుకోవాలి. ఆయనకి నచ్చిన ప్రార్థన చేయాలంటే ఈ భక్తుడి జీవితాన్ని కలిగి ఉండాలి. నెహెమ్యా గ్రంథం స్థూలంగా నీకు వేగంగా చెప్తాను. 13 అధ్యాయాల పుస్తకం అండి. విన్నా 13 అధ్యాయాల పుస్తకాన్ని 2 భాగాలుగా విభజించవచ్చు. కానీ మొదటి 7 అధ్యాయాలు కన్స్ట్రక్షన్, ప్రాకార నిర్మాణం. మొదటి 7 అధ్యాయాలు చెప్పాను కదా ఇందాక. వచ్చి ధ్వంసం చేసి వెళ్ళిపోయాడని నెబుకద్నెజర్ అనే వ్యక్తి. ఇప్పుడు ఆ కూల్చిపడిపోయి కాల్చిపడి వేసిన మందిరాన్ని ఫస్ట్ ఏదైనా ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, ఏదైనా ఒక కంపెనీ కట్టాలన్నా, ఏది కట్టాలన్నా స్థలంలో ముందు ఏం కడతారు తెలుసా? చుట్టూ బౌండరీ కడతారు. చుట్టూ బౌండరీ కట్టి కొలతలు వేసుకొని సర్వేర్ తెప్పించి బౌండరీ కట్టి అప్పుడు లోపల పనిచేస్తారు. ఫస్ట్ మనం పడిపోయిన చుట్టూ పడిపోయినటువంటి 600 మూరల పొడుగు దూరం, 600 మూరలు ఈ గోడ, వేలింగ్ వాల్, అదే ఈ గోడని ముందు కట్టారు అని చెప్పి ఆ మొదటి 7 అధ్యాయాల్లో ప్రాకార నిర్మాణం, కన్స్ట్రక్షన్. తర్వాత 8 నుంచి 13 అధ్యాయాల్లో కాన్సిక్రేషన్, నిర్మాణం అయిపోయింది. ప్రజల్ని సంస్కరణ విధానంలో సంస్కరించటం. ఎందుకు సంస్కరించాల్సి వచ్చిందంటే, నెబుకద్నెజరు కూల్చేసిన తర్వాత, ప్రాకారాన్ని కూల్చేసిన తర్వాత ఈ బయట ఉన్న అన్యులందరూ అందులో చేరిపోయి ఆ కోట లోపలికి వెళ్ళిపోయి యెరూషలేముని చాలా కలుషితం చేశారు. వారి యొక్క విన్యాసాలు, వారి సాంప్రదాయాలు, వారి పద్ధతులు. ఇప్పుడు నెబుకద్నెజరు ఎత్తుకెళ్ళిపోయాక కొద్దిమంది పేదలు మిగిలిపోయారు అన్నాం కదా. వీళ్ళేమైపోయారంటే ఈ సాంప్రదాయాలతో కలిసిపోయారు. మరి వాళ్ళు గవాయిస్తే తాగాలి, లేకపోతే ఏదో చెప్తే చెయ్యాలి, ఇంకా తప్పదు. సహజంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ పద్ధతులు వినకపోతే ఒప్పుకోరు. అలాగైపోయింది మన పరిస్థితి. ఈ నెహెమ్యా వచ్చినతను ప్రాకారం నిర్మించి ప్రజల్ని సంస్కరించాడు. అంతే. నిర్మాణము, సంస్కరణ, 2 మొక్కలు. ఈ 2 మొక్కలు గుర్తుండకపోతే నేను ఏం చేయలేను. మరి సులువుగా మీకు చెప్తున్నాను. నెహెమ్యా గ్రంథం స్థూలంగా నెహెమ్యా గ్రంథంలో మొదటి 7 అధ్యాయాలు కూడా మళ్ళీ విభజించేస్తాను. మొదటి 7 అధ్యాయాలు ఏం జరిగిందంటే, నెహెమ్యా అనే భక్తుడికి ఆ ప్రాంతంలో జరిగిన పని కొరకు ఎంక్వైరీ చేశాడు. ఆయన ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఈ మొదటి 2 అధ్యాయాలు రిపోర్ట్ తీసుకొని పని ఎలాగా స్టార్ట్ చేయాలో ప్లాన్ చేసుకున్నాడు. పని ఎలాగ స్టార్ట్ చేయాలో ప్లాన్ చేసి 6-7 అధ్యాయాలకు వచ్చేసరికి క్లోజ్ చేసాడు. పని క్లోజ్ అయిపోయింది. చాలా సింపుల్గా చెప్పాను. మీరు రేపు అవసరమైతే ఇంట్లో చదువుకోండి నెహెమ్యా గ్రంథమే ఎందుకు మాట్లాడుతున్నానంటే, కొద్ది రోజుల నుంచి నెహెమ్యా గురించి మాట్లాడడానికి ప్రభు దగ్గర అడుగుతున్నాను. ఎక్కడ ప్రభు నాకు అవసరం మాట్లాడాలంటే, చాలా స్థలాల్లో చిన్న వాక్యం చెప్పడానికి చిన్న పరిచర్య దగ్గరికి వెళ్తున్నాను కదా. ఎక్కడ మాట్లాడమంటారంటే, ఈరోజు ఇక్కడికి వస్తానని నేను అనుకోలేదు. నాకు అవకాశం లేదు, నాకు రావాల్సిన పరిస్థితి లేదు. ఎందుకో దేవుడు ఇక్కడ తెచ్చాడు నన్ను, మరి నాకు తెలియదు అది. కాబట్టి ఈరోజు నేను రావడం నాకు ఆశీర్వాదం అవ్వాలి, నన్ను రప్పించిన వాళ్ళకి ఆశీర్వాదం అవ్వాలి. అది నా ఆశ. రైట్. నెహెమ్యా వచ్చాడు కదా, వచ్చిన తర్వాత పని చేస్తున్నాడు కదా. బైబిల్లో నెహెమ్యా అనే పదానికి ముందు అర్థం చెప్పుకుంటాం. ముందు మనం తెలుసుకుందాం. నెహెమ్యా అనే పేరుకి అర్థం ఏంటంటే
వన్ హూ కన్సోల్స్ అంటే ఆదరించేవాడు లేదా ఓదార్చేవాడు నెహెమ్యా అంటే. దేవుడు అంత పెద్ద ప్రాజెక్ట్ని ఒక వ్యక్తికి ఇవ్వడంలో వెనకాతల ఆ వ్యక్తి కోసం ఎంతో తనిఖీ చేస్తాడు దేవుడు. దేవుడు తన పనిని అప్పగించక ముందు ఆ వ్యక్తిని బాగా పరిశీలన చేస్తాడు. ఒక సంస్థ ఉద్యోగం ఇవ్వకముందు బాగా పరీక్ష చేస్తాడు. మీకు తెలుసా, నాకు కలెక్టరేట్ లోపల ఫ్రెండ్ ఉన్నాడు, గేట్ దగ్గర ఫ్రెండ్ ఉన్నాడు. కలెక్టర్ గారు వస్తే గేట్ తీస్తారు కదండి, ఫ్రెండే, ఆయన బిలీవరే. కలెక్టరేట్ లోపల డిప్యూటీ కలెక్టర్, ఆయన కూడా బిలీవరే, విశాఖపట్నం జిల్లా. ఈయన కలెక్టర్ ఆఫీసులో పైనే, ఆయనది కలెక్టర్ ఆఫీసులో పైనే. ఈయన కలెక్టర్ గారికి సెల్యూట్ కొట్టాలి, ఆయన కలెక్టర్ గారికి సెల్యూట్ కొట్టాలి. అయితే వ్యత్యాసం ఎక్కడ ఉందంటే, ఈయన గేడు దగ్గర ఉంటాడు, తక్కువ జీతం. ఆయన కలెక్టర్ గారు పక్కనే ఉంటాడు, ఎక్కువ జీతం. ఈయనకి ఎక్కడ ఉద్యోగం ఎవరైనా అడిగారు అనుకో, కలెక్టరేట్లో అంటాడు. ఈయన అలాగే అంటాడు, సార్ మీరు ఎక్కడ చేస్తారంటే కలెక్టరేట్లో అంటాడు, ఆయన అలాగే అంటాడు. విషయం ఏంటంటే, వీడు ఎక్కడే ఉండిపోవడానికి, ఆయన అక్కడికి వెళ్ళడానికి కారణం ఏంటంటే, వీడికంటే ఆయన ఎక్కువ పరీక్షలు రాశాడు. మీకు అర్థమైందా? వీడు జస్ట్ 7th 10th రాశాడు అంతే, 10th పాస్. అందుకే ఎక్కడ ఉండిపోయాడు? ఆయన సివిల్స్ క్వాలిఫై అయినాడు. ఎక్కడున్నాడు? ఏది కష్టం అండి? 10th సివిల్సా? సివిల్స్ పాస్ అవ్వాలంటే ఎంత కష్టపడాలి, ఎన్ని పరీక్షలు రాయాలి? విశ్వాస జీవితం కూడా అంతే. హల్లెలూయా. నీ జీవితంలో ఆశీర్వాదం, గేటు దగ్గర ఆశీర్వాదము కొంచెం కష్టాలకే, మితిమీరిపోయిన కష్టాలు లోపల ఆశీర్వాదం. అర్థమవుతుంది కదా మీకు? ప్రార్థనలో ఆశీర్వాదాలు కూడా భిన్నంగా ఉంటాయి. కొంతమంది ప్రార్థన గేటు దగ్గర ఆశీర్వాదం లాంటి ప్రార్థన. ఎందుకంటే అప్పుడప్పుడు ఎలా ప్రార్థన చేస్తారో తనిఖీ చేయడానికి వచ్చిన వాళ్ళు, ప్రార్థన చేయడానికి కాదు, ఎలా చేస్తున్నారో తనిఖీకి వస్తారు. వాళ్ళ పరిస్థితి వేరు, ప్రార్థించే వాళ్ళ పరిస్థితి వేరు. ప్రభునందు ప్రియులారా, నెహెమ్యా అనే ఈ భక్తుడు నడుము కట్టుకున్నాడు పని కోసం. డేవిడ్ లివింగ్స్టన్ అంకుల్ కూడా, గద్దె లివింగ్స్టన్ గారు కూడా ఇతని మీద మరి ఎంత ధ్యానం చేశారో ఆయన నాకు తెలీదు. 2-3 వర్తమానాలు నేను విన్నాను, నేను కొన్ని విషయాలు విన్నాను. అయితే సంగతి ఏంటంటే, ఏ ప్రసంగం చేసినా సరే సంఘ దర్శనం చెప్తూ వీళ్ళని జ్ఞాపకం చేసేవారు. నెహెమ్యా గారిని, అటు ఇశ్రాయేలు చిన్నది. నెహెమ్యా గారి పరిచర్య సంఘము లోపట ఉన్నవారికి పరిచర్య. ఇశ్రాయేలు చిన్నది చేసిన పరిచర్య సంఘము వెలుపట ఉన్న వారికి పరిచర్య. సంఘానికి వెలుపట ఉండోళ్ళకి చేసే పరిచర్యని సువార్త అంటారు. సంఘము లోపలికి చేర్చబడిన వారికి చేసే పరిచర్యని ప్రార్థన అంటారు. అటు సువార్త జరగాలి, ఇటు ప్రార్థన. సువార్త క్రీస్తుని అంగీకరించే వార్త, శుభవార్త. క్రీస్తుని అంగీకరించిన తర్వాత వాళ్ళు ఎక్కడ ఉండాలి? ఒక కుటుంబం కావాలి, ఒక స్థలం కావాలి, ఒక పరిస్థితి కావాలి, ఒక ప్రాంతం కావాలి, ఒక పోషణ కావాలి. అందుకు వారిని లోపలికి తీసుకొచ్చిన తర్వాత వారికి ఒక నాయకుడు కావాలి. ఆ నాయకుడు వారిని ఏం చేయాలంటే పోషిస్తూ, వారిని ఆలనా పాలన చూస్తూ, వారిని సిద్ధపరుస్తూ రావాలి. సో ఈ దర్శనం చాలా విలువైన, చాలా గొప్ప దర్శనం. ఇప్పుడు నెహెమ్యా గ్రంథంలో మొదటి అధ్యాయం తీయండి. ఇప్పుడు కొంచెం ఉపోద్ఘాతం చెప్పాను, ఇప్పుడు మొదటి అధ్యాయం తీస్తాం. ఈ మొదటి అధ్యాయంలో నుంచే ప్రార్థన జీవితాన్ని మనం అభ్యాసం చేద్దాం, నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. తెరిచారా? పేజీ నెంబర్ చెప్తామండి ఒకసారి. అయ్యగారు 401. ఏం చెప్పానండి నెహెమ్యా అంటే అర్థం? ఆదరించేవాడు. ఓకే, సంఘానికి కావలసిన వాళ్ళు ఆదరించేవారే కానీ సేదరించేవారు కాదు. మీకు తెలుసో తెలియదు, మరి నాకు తెలియదు. పేరు టీసీసీ, మీరు అందరూ ఫారినర్స్ కనుక కొన్ని పదాలు మరి తెలియకపోవచ్చు. సేదరించేవారంటే అర్థం ఉందా? తెలుసా? ఏంటండి? అమ్మ పెద్ద ఆవిడ తల్లి గారు చెప్పండి అమ్మ, సేదరించండి. ఏమో ఆవిడ అమ్మగారు ఏదో ఎదురుకున్నారని నాకు అడిగాను. మా తల్లితో సమానం కనుక సేదరించడం చాలా అంకే మొఖం వెనకేసుకోవడం కదండి. సేదరించడం అంటే మొఖం తిప్పేసుకోవడం అని చెప్పి
గుడ్. అదే దేవుడు పిల్లలు ఆదరించేవారుగా ఉండాలి, సంఘము ఆదరించేవారుగా ఉండాలి. సంఘం అంటేనే ఆదరణ దొరకక తిరుగుతున్న వారికి ఆదరించే కేంద్రం సంఘం. మన టీసీసీ ఆదరణ కేంద్రం అనాలి. ఆదరణ లేకపోతే ఎన్నున్న వేస్టే. ఆదరణ ఉంటే ఏం లేకపోయినా పర్లేదు. అర్థమవుతుందా? హెచ్పిఎన్ దగ్గరికి వెళ్ళి ఆడికి డబ్బులు ఇవ్వక్కర్లే, ఆడి భుజం మీద చెయ్యేసి కుటుంబాన్ని ఏం పర్లేదు మేము ఉన్నామే. ఆ రోజు ఇలా కెమెరా ముందు మాట్లాడతారు, తర్వాత రోజు ఎవడు ఉండడు, ఎందుకంటే నన్ను ఫేస్ చేశాను కాబట్టి. బాబు నేను ఉన్నానులే అని చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత రోజు సార్ నిన్న మా డాడీ చచ్చిపోతే వచ్చారు కదా సార్, ఇదిగోండి సార్ ఎంఎస్సి చదువుకున్నాను, ఇక్కడ ఫార్మాస్యూటికల్స్లో కొంచెం ప్లేస్మెంట్స్ ఉన్నాయని తెలిసింది, కొద్దిగా రికమెండ్ చేయండి సార్ ప్లీజ్ సార్ అని అడిగితే, ఇప్పుడు అవ్వదయ్యా అవి ఆ ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ మాట్లాడాలి, కొద్ది టైం పడుతుందిలే. ఈ టైం ఎంత పట్టిందంటే నా జోలు ఎరిగిపోయి. అర్థమవుతుందండి? అప్పటికి ఇంకా ప్రభువుని అంగీకరించలే. 2007 సంవత్సరంలో యేసు ప్రభువుని నమ్ముకున్నాను. 2007లోనే నాకు వివాహం జరిగింది. 2008లో నాకు దేవుడు ఒక బిడ్డని ఇచ్చాడు. 2010 వరకు దేవుని పరిచర్యలో వెనకాతల మీలాంటి సేవకుల వెనకాతలు పెట్టులు మోసుకుంటూ వాళ్ళు ఏడు చెప్తే చేసుకుంటూ వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళ దగ్గర ప్రార్థన వాళ్ళ దగ్గర వాక్యం నేర్చుకొని 2010లో ప్రభు పిలిస్తే పరిచర్యకి భార్యను ఒప్పించుకుంటూ పరిచర్యకి వచ్చేసాం. పరిచర్య వచ్చిన తర్వాత సేవకుడి దగ్గరికి తరబితి తీసుకోవాలని కడప వెళ్ళాం. కడపలో సేవలో తరబితి పొందిన తర్వాత మరలా రిటర్న్ టు బ్యాక్. మళ్ళీ వచ్చిన తర్వాత సంఘం అందరూ మీలాంటి పెద్దవాళ్ళందరూ చేతులేసి హస్తనిక్షేపణ చేసి ఏదైనా ప్రభా పల్లెటూరు, ఏదైనా ఒక పల్లెటూరు, ఎవ్వరు ఒక్క ఆత్మ కూడా రక్షణ పొందలేని వాళ్ళు, వేద లోపల గుండెలో ఉన్న భారం, ఒక్కరు కూడా యేసు ప్రభువుని తెలుసుకోలేని వాళ్ళు ఎక్కడ ఉన్నదో అక్కడికే పంపించాలి. వీళ్ళు నోట్లో ఊరు చెప్పేస్తారు, ప్రభా ప్లీజ్ ఏదైనా ఒక పల్లెటూరు, ఏదైనా ఒక పల్లెటూరు అంటే యేసునామములో విశాఖపట్నం వెళ్ళాలి అన్నారు. అంతే గుండె ఆడిపోయింది. అయ్యో బాబాయ్, పట్టణం అంటే చదువున్నోళ్ళు, గనులు, డబ్బున్నోళ్ళు, అయ్యో బాబాయ్ అనుకునే మరి పంపించారు, తప్పదు కదా. అలాగా ప్రభు సేవకి విశ్వాసంతో చిన్న పసిపిల్లలతో భార్య భర్తలంగా విశాఖపట్నంలో యేసునామములో అడుగుపెట్టాం. అది మంచి సంఘటన జరిగింది. ప్రార్థన చేసుకుని వచ్చామండి. ఇలా అడుగు పెట్టేసరికి అలాంటి పెద్ద తల్లి ఒక ఆవిడ నా వెనకాతలు ఉన్నాడు, ఒకడు నన్ను తోస్తాడు బస్సు దిగుతుంటే. నేనేమైపోయిందంటే ఆవిడ మీద పడిపోయింది, ఆవిడేమైపోయిందంటే కింద పడిపోయింది. నన్ను సంపడానికి వచ్చావరా ఇక్కడికి అని అడిగింది. ప్రభువా, ఇంకా విశాఖపట్నంలో అడుగే పెట్టలేదు, ఎంత నింద నా మీద, ఎంత నింద. ఏంటి ప్రభువా అనుకొని చాలా బాధపడిపోయానండి నేను. ఈ రోజుకి మర్చిపోలేకపోతున్నాను. చూడండి, 2011లో మాట యేసు రక్తమే చేయి. అయితే నేను చెప్తున్నాను ఏంటంటే, పరిచర్య అంటే పరిస్థితులు అలా ఉంటాయి అంతే. అమ్మగారికి దగ్గరికి వెళ్ళి చేతులు అందించి తప్పు అయిపోయిందమ్మా, ఇంకెప్పుడుగా ఎక్కడైనా జాగ్రత్త పడతానమ్మా, ఇదిగో చేతిలో కవర్ చిన్న పాపకరణ చూసి వెనక నుంచి ఎవరో కళ్ళు పోయాయా నీకు అని ఇంకా తగ్గట్లేదు. ఇంకా ఒకదానికి అంత తీవ్రమైన కోపంతో ఒక రెబల్ స్టార్ లాగా నా మీద కలబడుతుంటే అప్పుడు ఆ కండక్టర్ గారు అందరమ్మ చూసుకోలేదు అమ్మ, ఎందుకు ఆయన పాపం నెమ్మదిగా చెప్తున్నాడు కదా సముదాయించాక చాలా వెళ్ళు అక్కడ మళ్ళీ క్షమాపణమైన చాలా వెళ్ళు అంటే అబ్బాయి అదిరా పట్టణం పరిస్థితి ఎక్కడికి నన్ను పంపించారని మనసులో అనుకున్నాను. యేసు రక్తమే దేవుడు ఆ పట్టణంలోనే ప్రభు సేవని అంచెలంచెలుగా వ్యాపింపజేసి విస్తారమైన పరిచర్య, విస్తారమైన ఆత్మలు, విస్తారమైన బాప్తిస్మాలు, విస్తారమైన వివాహాలు, విస్తారమైన సేవ. అయితే పోగు చేసుకోవాలి, ఎక్కడికక్కడ సెట్ చేస్తాం. మీరు అంత దూరం నుంచి ఇక్కడికి ఎందుకండి రావడం, నేనే మీకు ఎక్కడికి వస్తాను అని చెప్పి వచ్చేటోళ్ళని బ్లాక్ చేసి అక్కడికి వెళ్ళి వాళ్ళ సమయాన్ని పాడు చేయకుండా సేవ. నాకు భారం ఉండేదండి. మరి మీ దేశంలో మీరు జాగ్రత్తగా గమనించండి ఒక్కసారి. ఇప్పుడు నేను ఒక అపార్ట్మెంట్లో ఉన్నాను, నా నెత్తి మీద క్రైస్తవుడే, ఇంటి ముందు క్రైస్తవుడే, కిందనే క్రైస్తవుడే. నేను ఒక పాస్టర్ గారిని, నాకు ఒక చర్చ్ ఉంది. ఇప్పుడు నేను ఉంటున్న చర్చ్ నా వీధిలో నాకున్న ప్రజలకి రావాలి కదా. ఎక్కడున్న వాళ్ళు ఎక్కడికో వెళ్తుంటారండి, ఎక్కడో ఉన్న వాళ్ళు ఎక్కడికి వస్తుంటారండి. మరి మీకు జరుగుతుందో లేదో ఆలోచించండి, మీరు బాగా ఆలోచించండి. ఎక్కడున్నాడు ఎక్కడికో వెళ్ళిపోతాడు, ఎక్కడికి వెళ్ళిపోతాడంట. ఎక్కడో ఉన్నాడు ఎక్కడికి వస్తుంటాడు. ఈ సీన్ బాగా గమనించాను వైజాగ్లో. అప్పుడు నాకు భారం వచ్చింది. ప్రభువా,
ఎక్కడున్న వాళ్ళు ఎందుకో ఎక్కడికో వెళ్ళాలి, ఎక్కడున్న వాళ్ళు ఎక్కడ రాగలిగినట్టు నువ్వు ఏదైనా చేయి. దేవుని కరపత్రాలు పట్టుకొని బ్యాగ్లో వేసుకొని ఇద్దరు చిన్నపిల్లల్ని ఒక ఇంట్లో పడేసి ఇద్దరిని పట్టుకొని బయలుదేరేవాళ్ళు. పద ఇంటింటికి గాస్పల్, ఇంటింటి సువార్త, కరపత్రం పంచడం, యేసు ప్రభువుని నమ్ముకోండి మీకు నిత్య జీవం వస్తుంది, మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. అలా చెప్తూ 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 కొంచెం పరిచర్యకి దేవుడు బలము ఒక దన్ను ఇచ్చాడు ఈ పరిచర్య చేయటంలో. అలా ముందుకెళ్తుంటే కాలక్రమేణా ఏం జరిగిందంటే ఈ పరిచర్యలో భాగంగా కొన్ని సూత్రాలు మెలకువలు నేర్చుకోవడానికి కృపించాడు దేవుడు. ఎలా తెలుసా? సువార్త చెప్పడానికి, సిస్టర్ గారు మీరు చాలా మానసికంగా ఒత్తిడితో ఉన్నారు కదా, మీకు రాత్రి నిద్ర పట్టట్లేదు కదా, మీ మాట ఎవరు వినట్లేదు కదా, మీకోసం ప్రార్థన చేయమంటారా? ఇది చిలక జ్యోతిషం చెప్పినట్లు నా భవిష్యత్తు అంతా చెప్పేస్తున్నాడని ఆవిడ శ్రద్ధగా వినేది. ఈ యొక్క విషయాన్ని అంటే వాళ్ళు ఏదో మభ్య పెట్టాలని కాదు, మోసం చేయాలని కాదు, క్రీస్తుని వారికి చేరయ్యాలి. ఏదో ఒక సందర్భం కావాలి, ఏదో ఒక అవకాశం కావాలి. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికో ఎందుకు వెళ్ళాలి? ఇక్కడ దేవుని మాలో చూడలేకపోతే ఎక్కడికి ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఈ తీవ్రతతో భారంతో ఇది చైనాలో గాస్పల్ చేసిన హడ్సన్ టైలర్ అనే దైవజనుడిని స్ఫూర్తిగా తీసుకొని ఈ మిషన్ ఇలాగా ప్రారంభించాము. హడ్సన్ టైలర్ అనే వ్యక్తి మీరు వినే ఉంటారు, చైనాకి మిషనరీగా పంపబడ్డాడు. ఈ మిషనరీ ఏమయ్యాడు తెలుసా? ఎవరిని బట్టి సేవకి తీర్మానం చేసుకున్నాడంటే, మనం అందరం వేస్ట్గా చూసి పక్కన పెట్టి చాలా హీనంగా మాట్లాడిన సమరయ స్త్రీ ఉంది కదా బైబిల్లో, చాలాసార్లు ఏమంటారు, ఆవిడ 5 పెనిమిట్లండి, ఇప్పుడు ఉన్నాడు ఆవిడ కాదు, పాపం చేసిందా అండి, ఆవిడ కేసులో వెళ్ళి చెప్తే మనం తక్కువగా చేసి మాట్లాడతాం కదా. ఈ సమరయ స్త్రీ జీవితము రూపాంతరతను ఆయన చూసి తట్టుకోలేక చచ్చిపోయినా పర్లేదు, చైనాలో అయితే సువార్త చేస్తానని వెళ్ళాడు. చైనాలో సువార్త చేసిన మిషన్ వెళ్ళాడు. కనుక దేవుని పిల్లలు దేవుడు చేసే పనులు చాలా వింతగా విచిత్రంగా ఉంటాయి. నెహెమ్యా అనే వ్యక్తి ద్వారా దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి బాధ్యతలు 3 విషయాలు చెప్పి ముగిస్తాను. మొదటి వచనం చదువుతాం, జాగ్రత్తగా చూడండి, మీకు క్లోజ్ చేస్తాను. హకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. ఇది చాలా విలువైన పదం. పరిశుద్ధులకు చర్యలు ఉండాలి, సంఘానికి చర్యలు ఉండాలి, విశ్వాసికి చర్యలు ఉండాలి. ఎటువంటి చర్యలో తెలుసా? దేవునికి సంబంధించిన చర్యల్లో మనం అంటారు, ఈరోజు పరిచర్య నేనేనండి అంటారు. పరిచర్య ఎక్కడండి అని అడుగుతారు కదా. దేవుని చర్యలు ఏంటంటే సంఘములో కలిసి పనిచేసే చర్యలు అవి. సంఘము చర్యలు కలిగి ఉన్న సంఘముగా ఉండాలి, విశ్వాసులు చర్యలు కలిగి ఉన్న విశ్వాసులుగా ఉండాలి. అంతేగాని చైర్లో కూర్చొని వెళ్ళిపోయిన వాళ్ళ ఉండకూడదు. సంఘానికి వస్తారు, ఏంటి సార్ సంఘంలో మీ రోల్ ఏంటి సార్ అంటే, సింప్లీ సిట్టింగ్, మంత్లీ గివింగ్ అండి. ఏంటి చెప్పండి సార్, కొంచెం మీరు నవ్వాలండి, మాత్రం నవ్వేందుకు ఎంత ప్రయత్నం చేస్తున్నాము. మీకు మాట చెప్పిన, మీరు ఉద్యోగం చేసే స్థలాల్లో మీరు ఒక 8 గంటలు నిలబడతారేమో, అవునా? పనిచేసింది కదా. మీరు 8 గంటలు నిలబడి పనిచేస్తే మీకు ఎంత ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుందో, ఒక దైవ సేవకుడు గంట సేపు ఆత్మల భారముతో వాక్యం చెప్తే అంతే ఎనర్జీ కన్స్యూమ్ అవుతుంది. మీకు ఈరోజుకి ఇది 3వ ప్రసంగం. మా బ్రదర్స్ నాతో వచ్చారు. ఏంటండి మంగళ షాప్, ఏ ఊరు అది చెప్పండి సార్? మహబూలా నంబర్ 1 మహబూలాలోని. ఇంకోటి ఏంటి మంగళమ్మ. రెండోది చెప్పండి సార్? మంగాఫ్. నాకు గవా పరిచయం చేశారు బ్రదర్ గారు. గవా అంటే చాలా ఏంటి బాగుంటుంది అని. గవా ఇదేంటి అనిపించి మహబూలాలో ఒక కృతజ్ఞత గుడిలో వర్తమానం, హెబ్రోన్ ఫెలోషిప్లో వాళ్ళకి వర్తమానం చెప్పాం. ఆ తర్వాత మన మంగాఫ్, టీసీసీ మంగాఫ్ ఉంది కదా, అక్కడ యూత్కి ఒక వర్తమానం చెప్పాం. మన దేవుడు టీసీసీ వ్యవస్థాపకులు అపోస్తులు గద్ది లివింగ్స్టన్ గారు ఏ భారముతో సేవ చేశారో ఆ భారం కరెంట్ షాక్లా ఉంది.
కూర్చోడానికి కానీ, తినడానికి కానీ, పడుకోవడానికి కానీ, ఏమమ్మా ఎలా ఉన్నారు ఇంటోళ్ళకి ఫోన్ చేయడానికి కూడా టైం లేని సావించారు దేవుడు. హల్లెలూయా. అంటే ఇంకోసారి నువ్వు మళ్ళీ వచ్చావంటే కోవైట్ కానీ దమ్ము అంటే చూద్దాం అన్నట్టు మాట. ప్రభు మహాకృప. అయ్యారు రేపు మళ్ళీ ఆరు స్థలాలు వర్తమానం చెప్పాలి. రేపు 6 స్థలాల్లో దేవుడు మార్గాలు తెరిచి ఇచ్చారు. పెద్దలు అందరూ ప్రార్థన చేసి వారు దేవుడు పరిచయ కొరకు, నాకున్న పరిస్థితి కొరకు వారు అవకాశాలు ఇచ్చారు. అయ్యారు 6 అయిపోయాయండి, తట్టుకోలేకపోతాను. 6 బాగాలేదండి, 7 అయితే సంపూర్ణం కదా, ఇంకోటి ఉంటే చూడండి అన్నాను. దేవుడు పని చేయాలంటే ప్రేమ ఉండాలి. ప్రార్థన చేసేవారు ప్రేమతో వస్తే ప్రార్థనలో కూడా ప్రేమ ఉంటుంది, ప్రతిఫలం కూడా ప్రేమతోనే ఉంటుంది. ఏం ఖర్చు అక్కర్లేదు, దానికి ఖర్చు అక్కర్లేదు. వచ్చే విధానం, వైఖరి, చేసే వైఖరి నీ ప్రతిఫలం. నెహెమ్యా యొక్క చర్యలు ఎలాంటివంటే చదువుదాం వేగంగా. 20 సంవత్సరంలో కిస్లేపు మాసమున నేను సూసాను కోటలో ఉండగా, ఈయన ఒక లోపల అంతఃపురంలో, ప్యాలెస్లో, అన్యరాజు అంతఃపురంలో ఒక ఉద్యోగి. మీ అందరికీ తెలుసు ఆయన ఉద్యోగం ఏంటంటే రాజుగారికి కప్ బేరర్, తీసుకెళ్ళి గిన్నె ఇవ్వడం అంటే గవ. అదే కదా సార్, గవ. అదేంటంటే ఈ గిన్నె అందించేది ఏంటంటే రాజుగారికి మూడ్ స్వింగ్స్ రావడానికి. రాజుగారు కొంచెం డిప్రెషన్లో ఉన్నారనుకోండి, ఆయన యాక్టివ్ అవడానికి. డల్గా ఉన్నాడు అనుకోండి, ఆయన ఎనర్జెటిక్ అవడానికి. ఆయన ఏదో బాధగా విచారణ ఆయన కొంచెం ఈయన ఏం చేయాలంటే ఆ ఇచ్చే గిన్నె అందుకొని ఆయన తాగిన తర్వాత థ్యాంక్ యూ బాయ్, చాలా బాగా చేసావు, చాలా రిలాక్స్ అయింది, సో నైస్, తీసుకో, నా దగ్గర రేట్ లేదు అంటే రాజులు అయితే అది. ఈ మూడ్ స్వింగ్స్ చేసే ఉద్యోగం అవుతుంది. ఆ మూడ్ స్వింగ్స్ చేసే ఉద్యోగం పేరు, ఎంప్లాయ్ పేరు గవర్నర్. వాళ్ళెవరు? రాజుగారి కోట్ల ఆయన హోదా ఏంటి? గవర్నర్, అధికారి. ఈ గవర్నర్ ఆయన కొన్ని చర్యలు ఉన్నాయి. ఏంటా చర్యలు అంటే 2వ వచనం, నా సహోదరుల్లో హనాని అని ఒకడును యూదుల్లో కొందరును వచ్చి చెరపట్టబడిన శేషములో తప్పించుకుని యూదుల్ని గుర్చియు యెరూషలేమును గుర్చియు నేను వారిని అడగగా. ఇతని చర్యలు ఏంటంటే వాళ్ళ ఊరు నుండి ఈ దేశానికి వచ్చారు. అన్య దేశంలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తి దగ్గరికి. అదే కాలం అంటే ఆ సీజన్ ఏంటంటే నిసాన్ అనే సీజను మన తెలుగు క్యాలెండర్లో, మన ఇండియన్ క్యాలెండర్లో, మన సోలార్ క్యాలెండర్లో నిసాన్ అనేది నవంబర్ 15 టు డిసెంబర్ 15 మధ్యలో ఉన్న టైం. అది మనకి 1వ తారీఖు కదా జీతాలు, యూదులకి 15వ తారీఖు. మనకి ఉదయం 6 కదా సూర్యోదయం అంటాం మనం, రోజు స్టార్ట్ అయింది. యూదులకి సాయంత్రం 6. మనోళ్ళు సూర్యుడిని బట్టి క్యాలెండర్ రాస్తే యూదులు చంద్రుడిని బట్టి క్యాలెండర్ రాస్తారు. వీళ్ళు నెలలు నిసాన్ అనేది, ఇప్పుడు మనం చదివిన నిసాను కిస్లేపు. ఈ కిస్లేపు అనేది నవంబర్ 15 నుండి డిసెంబర్ 15. ఆ సీజన్లో యెరూషలేము ఊరు నుండి కొంతమంది వచ్చారు సహోదరులు. పరిస్థితి తెలుసుకుని యెరూషలేము ఎలాగుందో, రాగానే నెహెమ్యా అనే ఒక ఉన్నత ఉద్యోగి, హోదా ఉన్నోడు, అన్ని సదుపాయాలు ఉన్నాడు, గొప్ప పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి వచ్చి వాళ్ళని పిలిచి, ఏం బాబు ఊరు ఎలా ఉంది, మనోళ్ళు ఎలా ఉన్నారు అని అడిగాడు. ఈయన పేరుకి అర్థమేం చెప్పాను? ఆదరించేవాడు. ఎప్పుడైనా ఏం అడుగుతాడు కదా, యోగక్షేమాలు అడుగుతారు. సంఘము ఒకరి యోగక్షేమాలు ఒకరు తెలుసుకోవడం అవసరం. అంతేగాని నువ్వెవరో నేనెవరో, నీ ఉద్యోగం వేరు నా ఉద్యోగం వేరు, నీ ఏరియా వేరు నా ఏరియా వేరు, ఇలాంటి డిఫరెన్సెస్ కానీ వస్తే సంఘంలో, ఇలాంటి పరిస్థితులు కానీ వస్తే, పట్టింపు లేకుండా ఉన్నట్టయితే పరిచర్య డిస్టర్బ్ అవుతుంది, ప్రాకారాలు కట్టబడవు. ఫస్ట్ కావాల్సింది ఏంటంటే కన్సర్న్ అంటే అర్థం పట్టింపు. నువ్వు దేవుని సంఘంలో చేర్చబడ్డావు, ఎందుకు తెలుసా? దేవుడు నిన్ను వెలుగు పెట్టి కొనుక్కున్నాడు, ఆయన శరీరంలో అతకబడ్డావు, శరీరంలో ఒక అంగం విను. ఇప్పుడు అంగముగా అతకబడ్డ నువ్వు మిగిలిన అంగాల కోసం కూడా ఆలోచించాలి. నాకు ఈ కాలు చాలా తీవ్రంగా నొప్పి వస్తుంది, ఈ నొప్పిని నాకు ఇది గుర్తు చేస్తుంది. నీకు నొప్పి రావట్లేదు, ఎంతసేపు నిలబడుతున్నావు అని వస్తుంది, ఇది గుర్తు చేస్తుంది నాకు, ఇది ఇక్కడ గుర్తు చేస్తుంది.
మీకు అర్థమవుతుందా? అంటే ఒక నొప్పి శరీర అవయవాల్లో కొన్ని ఏం చేస్తున్నాయి తెలుసా? ఇండికేషన్ ఇస్తున్నాయి. ఏయ్ ఏయ్ చూసుకోవాలి. అది సంఘం అంటే. హల్లెలూయా. ఇప్పుడు ప్రజల కొరకు అడిగాడు ఆయన. ఫస్ట్ శాసనంలో తప్పించుకున్న యూదులను గురించి, యెరూషలేమును గురించి. యూదులు పీపుల్, యెరూషలేం ప్లేస్. పీపుల్ అంటే, ప్లేస్ అంటే ఇతనికి ఎంక్వైరీ చేసే పట్టింపు ఉంది. పట్టింపు కలిగినోడు. సంఘానికి వస్తా ఏం పట్టించుకుంటున్నావు? చాలామంది సంఘం నన్ను ఎవడు పట్టించుకోవట్లేదు అంటాడు. నిన్ను పట్టించుకోబట్టే లోకంలో, పాపంలో, మరణంలో, నరకంలో ఉండాల్సి నువ్వు నిన్ను దేవుడు పట్టించుకోబట్టే జీవంలోనికి, నిత్య రాజ్యంలోనికి, పరిశుద్ధుల సహవాసంలోనికి వచ్చి చేర్చబడ్డావు. దేవుడు నిన్ను పట్టించుకున్నాడు. నిన్ను పట్టించుకున్న తర్వాత నువ్వేం పట్టించుకుంటున్నావు? ప్రభువా నేనేం పట్టించుకోలేకపోతున్నాను అనేనా ప్రార్థన చేయాలి. ప్రభువా ఇప్పుడు నేను పట్టించుకుంటాను అనేనా ప్రార్థన చేయాలి ఈ రాత్రి. హల్లెలూయా. చూడండి 3వ వచనం. వారిని అడగగా 3వ వచనం. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను, నిందను పొందుచున్నారు. రెమినెంట్ అంటే శేషించిన వారు. శ్రమ, నింద, రిప్రోచ్ అంటే పరిస్థితులు ఏం బాగాలేవు సార్. అయ్యగారు పరిస్థితులు ఏం బాగాలేవు అండి. చెరపట్టిన వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారండి. చాలా బాగా కరువులో ఉన్నారు సార్. పాపం వాళ్ళ పరిస్థితి అర్థం అవ్వట్లేదండి. బాధ వేసేస్తుందండి వాళ్ళని చూస్తే. మీకు చెప్పాలని వచ్చాను సార్. ఈ మాటలు చెప్పినప్పుడు అంటే అండి ఆయన ఏమైపోయాడు తెలుసా? ఇంకా చదువు ఇంకొంచెం. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడింది, దాని గుమ్మాలు అగ్ని చేత కాల్చబడితని. ఇప్పుడు ఇతనికి ఏమొచ్చింది తెలుసండి? ఇన్ఫర్మేషన్ వచ్చిందా లేదా? మొట్టమొదట అడిగి తెలుసుకున్నాడు, అక్కడ ఎంక్వైరీ చేశాడు. ఇప్పుడు అతనికి ఒక ఇన్ఫర్మేషన్, సమాచారం వచ్చింది. వింటున్నారు కదా? ఎలా ఉన్నారండి? ఇప్పుడు మన ఊరోళ్ళు ఉన్నారు, గోదావరిలో ఉన్నారు, ఎలా ఉన్నారా అంటారు కదా. నా వైజాగ్లో కొంతమంది, ఫస్ట్ మీరు వైజాగ్, మాది వైజాగేనండి. ఏటైపోయింది ఇప్పుడు ఏమైపోయింది చెప్పండి. ఏమైంది? ఆర్కేబీస్లో మీకు సగం నాకు సగమా? ఏమైపోతుంది? ఏమవ్వదు. ఏటో తిరిగి పిచ్చి అభిమానం అంతే. ఆ ఊరు అంతే. మీరు నాకెవ్వు, నాకు నువ్వు తీసుకోవు, ఉత్తినే. కానీ నేమి అలాంటి యెరూషలేమును గురించి, యూదులను గురించి అడిగి తెలుసుకున్నాడు. ఇది ఒక్క మాట చాలండి. ఎక్కువసేపు, ఇంతసేపు, చాలాసేపు మీద మాట్లాడాడు. నువ్వు దేవుని ఇంటికి వస్తే పట్టింపు కలిగిన వాడుగా ఉండాలి. సంఘానికి వస్తే పట్టింపు కలిగిన వాడుగా ఉండాలి. ఈ సంఘంలో చేర్చబడిన ప్రతి వారి పేరు నీకు తెలియాలి. వీళ్ళెవరు, వీళ్ళెక్కడ, వీళ్ళేంటి చెప్పకూడదు. పట్టింపు ఉంటే ప్రతి వారు పేరు తెలిసినందుకో వాళ్ళందరి కోసం నువ్వు ప్రార్థన చేస్తావు. వాళ్ళందరి కోసం నువ్వు బాధ్యత తీసుకుంటావు. వాళ్ళందరి కోసం. ఇలా మావోలండి కొంతమంది కొంటారు, మావోలు అంటారు. మావోలు అంటే ఎక్కడోలో నాకేంటి అర్థం అవుతుంది. అది బయటకు వచ్చేస్తున్నాయి కొన్ని చెప్పకండి. అందరము ప్రభువుకు సంబంధించిన వారు. కులమత భేదము లేని కేంద్రమే సంఘం. చిన్న పెద్ద తారతమ్యం లేని కేంద్రమే దేవుని సంఘం. దేవుని సంఘం. ఒక్క బలలో ఎందుకు చేతులు వేస్తున్నా తెలుసా? అందరము ఒకటే శరీరానికి సంబంధించిన వారు. హల్లెలూయా. మూడో మాటలో అయ్యారు అక్కడ ప్రజలు అలా ఉన్నారు. మందిరం వెలగైపోయింది. ఏం కూల్చేశారు శత్రువులు? గుర్తు పెట్టుకోండి. ప్రాకారం పడిపోయింది, గుమ్మాలు కాల్చేశారు. ఇప్పుడు 4వ వచనంకి వద్దాం. ఏం జరిగింది? ఈ మాటలు విన్నప్పుడు చెప్పండి ఏం చేశారంటే ఆయన ఏంటి? మీరు ఆడవడంలో 2 రకాలు ఉంటాయండి. నిలబడి ఆడడం వేరు, కూర్చుండి ఆడడం వేరు. కూర్చుండి ఆడడం అంటే చతకలు పడిపోయి ఆడడం. చూడండి, కొత్తగా పెళ్ళైన తర్వాత ఆ భార్యకి ఆ భర్త చచ్చిపోయాడు అనుకోండి. ఆ మధ్య నల్గొండ జిల్లాలోని ఒక అమ్మాయి, అప్పుడులో ఒక 3-4 సంవత్సరాల క్రితం ఆ అబ్బాయిని కత్తితో పొడిచి చంపేశారు. వాళ్ళ నాన్నే చంపించారు. ఏదో పేరు మర్చిపోయాను నేను, ఏదో నేను పేరు గుర్తులేదు. అమ్మాయి ఆ భర్త చచ్చిపోయినప్పుడు చెత్తలు పడిపోయి ఎక్కడ పడితే అక్కడ పడిపోతుంది, ఏడవలేక. మీకు గుర్తుందో లేదో అది అంటే ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఈ వ్యక్తి ఇలా కూర్చుండిపోయి ఏడ్చాడు. ఒక మగోడు అంటే వాడికి ఎంతో ఇష్టమని.
ఏంటో తెలుసా, వాళ్ళ భార్య కోసమో, వాళ్ళ పిల్లల కోసమో, వాళ్ళ సొంత అవసరాల కోసం, ఆయన ఉద్యోగం కోసం, ఆయన కొన్ని సమస్యల కోసం కాదంట. యెరూషలేము కోసమో, యూదుల కోసం, మందిరం కోసం. ఈ రాత్రి నీకు ఆ భారం కావాలి. ప్రార్థనా జీవితం అంటే భారంతో కూడింది. ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, పడిపోయిన ప్రాకారాలని కట్టే నెహెమ్యాలు సంఘానికి కావాలి. నెహెమ్యాలు కావాలంటే నెహెమ్యా లాంటి భారం కావాలి. నెహెమ్యా లాంటి భారం, గుండెల నిండా భారం ఉండాలి. ఏదో వచ్చామా, చూసామా, కూర్చున్నామా, విన్నామా, వెళ్ళిపోయామా అన్నోళ్ళతో పనే ఉండదు. బద్దలైపోయిన సందుల్లో నిలబడ్డానికి ఒక్కడు చాలని దేవుడు వెతుకుతున్నాడు. ప్రాకారాన్ని దిట్టపరిచేవాడు ఒక్కడు కావాలని దేవుడికి పరితాపంతో ఉన్నాడు, మంటతో ఉన్నాడు, అన్వేషిస్తున్నాడు. ఈ అన్వేషణలో నువ్వు నేను కనబడాలి. అక్కడ సమాచారాన్ని ఈ వ్యక్తి ఏడ్చిన తర్వాత చూడండి, 4వ మాటలోనే ఉంది. ఈ మాటలు విని కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసము ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట హల్లెలూయా. సమాచారం 3వ వచనం, విజ్ఞాపన 4వ వచనం. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇతడు సమాచారాన్ని విజ్ఞాపనగా మార్చుకున్నాడు. అవునా బ్రదరు, అలాగైతుందా, సర్లే అని చెప్పి విని వదిలినాడు కాదంట. ఆ కష్టాన్ని, ఆ బాధని అర్థం చేసుకొని దానికోసం ఏడ్చే ప్రార్థన చేశాడంట. ఇవి నెహెమ్యా చర్యలు. ఆయన మీ అంత ఖాళీగా మీ అంత బిజీ కాదు అనుకోకండి. మనందరికంటే బిజీ ఆయన, మనందరికంటే పెద్ద ఉద్యోగం, పెద్ద పరిస్థితులు, తట్టుకోలేని పరిస్థితులు ఉన్నాయి, చాలా రూల్ చేయవలసి ఉన్నాయి. అంత పరిస్థితులు ఉన్నప్పటికి కూడా, అన్ని పరిస్థితులు చుట్టూ ఉన్నప్పుడు కూడా పట్టించుకునే సమయం ఇచ్చాడు ఆయన దేవుడి కోసం. కొన్ని దినాలు మనం చదివాం కదండి, మీకు క్లియర్గా చూపిస్తాను ఎన్ని దినాలో. ఇతడు చేసిన ప్రార్థన దినాలు చూడండి. కొన్ని దినములు కదా, 2:1 వచ్చింది పోతాయి. 2:1 చూడండి, ఏం చదవండి. అటు తర్వాత అర్తహషస్త రాజు ఏలుబడి కాలమున 20వ సంవత్సరంలో నీసాన్ మాసమందు రాజు ద్రాక్షారసము త్రాగవలెనని చూచుచూ ఉండగా, నేను ద్రాక్షారసము తీసుకుని రాజునకు అందించి తిని. రాజునకు అంటే ఇప్పుడు ఇతను కిస్లేపు మాసములో మెసేజ్ విన్నాడు, ప్రేయర్లో కూర్చున్నాడు కొద్ది రోజులు. మళ్ళీ రాజుగారిని ఎప్పుడు వెళ్ళి కలుసుకున్నాడంటే, ఉద్యోగంలో ఎప్పుడు డ్యూటీలు ఎప్పుడు జాయిన్ అయ్యాడంటే, ఇప్పుడు మనం చదివిన నిసాన్ మాసంలో. నిసాన్ అనే మాసము యూదుల క్యాలెండర్లో మార్చి 15 నుండి ఏప్రిల్ 15 వరకు. ఓకే, మార్చి 15 నుండి ఏప్రిల్ 15 మధ్యలో గ్యాప్ని నిసాన్ అన్నారు. కిస్లేపు నిసాన్కి మధ్యలో ఉన్న కాల వ్యవధి 4 మాసాలు. 4 మాసాలు అంటే 120 రోజులు. 120 రోజులు దేశము మందిరం కోసం, లేదా సంఘం కోసం, సంఘ క్షేమం కోసం, పడిపోయిన ప్రాకారాల కోసం, నిందలో శ్రమలో ఉన్న ప్రజల కోసం ఒక వ్యక్తి 120 రోజులు ఉపవాసముతో ప్రార్థన చేసిన వ్యక్తి నెహెమ్యా. నెహెమ్యా 120 రోజులు దేనికోసం తెలుసా? పడిపోయిన ప్రాకారాల కోసం. జాగ్రత్తగా మా మాట మరి పట్టుకోవాలి. 120 రోజుల ప్రార్థనకి దేవుడు చేసిన కార్యం మనకు తెలియదు. 6వ అధ్యాయం చూడండి, జాగ్రత్త చూడండి. 15వ వచనం చదవండి ఒక్కసారి. 6వ అధ్యాయం 15వ వచనం. ఈ ప్రకారంగా ఏ మాసమమ్మా? ఎలూల్ మాసము 25వ దినమున అనగా 52 దినములకు ప్రాకారం కట్టడం సమాప్తమైంది. ఎన్ని రోజులకి ప్రాకారం నిర్మాణం అయిపోయిందంట? ప్రార్థన ఎన్ని రోజులంట? ప్రార్థన ఎన్ని రోజులు? 12 రోజులు అయిపోయింది. మనకెందుకు అవ్వట్లేదు? మనకెందుకు అవ్వట్లేదు? మోర్ ప్రేయర్ లెస్ వర్క్, మోర్ ప్రేయర్ లెస్ బర్డెన్. మోర్ ప్రేయర్, ఎక్కువ ప్రార్థన భారాన్ని తగ్గించేస్తుంది. తక్కువ ప్రార్థన భారాన్ని పెంచేస్తుంది. 120 రోజుల ప్రార్థన 160 రోజుల కంటే ఎక్కువ కట్టాల్సిన ప్రాకార నిర్మాణాన్ని 52 రోజుల్లోనే చేసింది. హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు నిజంగా భారం కలిగి ఉంటే
నెహెమ్యా లాంటి ప్రార్థన చేస్తాం. నెహెమ్యాలో ఉండేది రెండోది సమర్పణ. ప్రాకారం కట్టేటోళ్ళకి కావాల్సింది సమర్పణ. ఇప్పుడు చూడండి, ఈ వ్యక్తి ఉద్యోగి కదా, ఇతని సమర్పణ చదివిస్తాను. 5వ అధ్యాయం 14 వచనం చదువుతాం. 5వ అధ్యాయం 14 వచనం. మరియు నేను యోధా దేశంలో వారికి అధికారిగా నిర్ణయింపబడిన కాలం మొదలుకొని, అనగా అర్థహస్త రాజు ఏలుబడి యందు 20వ సంవత్సరం మొదలుకొని 32వ సంవత్సరం వరకు 12 సంవత్సరములు అధికారికి రావాల్సిన సొమ్మును నేనే కానీ నా బంధువులే కానీ లాస్ ఆఫ్ పేతో పనిచేసేది. 120 రోజులు జీతం రాదు, ప్రార్థనకి వెళ్తే జీతం రాదు, పాతైపోయింది జీతం. ఉద్యోగం ఆయనే ఇచ్చాడు, బువ్వ ఆయనే ఇచ్చాడు, ఆరోగ్యం ఆయనే ఇచ్చాడు. ఆయన ఇచ్చింది ఆయన కోసం వాడకుండా నా కోసం వాడాలా? ఇలాంటి పరిస్థితుల్లో ఎంత భయంకరమైన సమాచారాన్ని విని కూడా దాన్ని విజ్ఞాపనంగా మార్చుకోకుండా, దాని కొరకు నేను క్రయము చెల్లించకుండా, దాని కొరకు వెల చెల్లించకుండా నేనే చేయకపోతే ఎవరు చేస్తాడు? నెహెమ్యా అంటే ఎవరో తెలుసా? చెయ్యాలనుకున్నది చేసినోడే నెహెమ్యా. హల్లెలూయా చెప్పండి. చెయ్యాలనుకునేది చేసిన వాడే నెహెమ్యా. పోస్ట్ పోన్ చేసిన వాళ్ళు కాదు, వాయిదా వేసిన వాళ్ళు కాదు. కొంతమంది నెహెమ్యాలు ఎలాంటో తెలుసా? వాయిదాలు వేసిన నెహెమ్యాలు ఉంటారు. రేపటి నుండి చేసేద్దాం బ్రదర్. అందుకే పెద్దవాళ్ళు అంటుంటారండి, సహజంగా మా పల్లెటూరులో అంటుంటారు, వీడు అమ్మకి ఇల్లు కట్టేస్తానని రాత్రి అంటాడంట, తెల్లవారేసరికి క్యారీస్ పట్టుకుని పనికి వెళ్ళిపోతాడంట. అయ్యారు వీడు రాత్రి అన్నాడండి, నాకు అమ్మ నీకు ఎందుకు రేపు నేను ఇల్లు కట్టేస్తాను నీకని, తెల్లవారైనప్పటికీ పనికి క్యారీస్ పట్టుకుని వెళ్ళిపోతున్నాడు. అయ్యారు ఏజెన్సీలో చెప్తుంటారు ఆ పరిస్థితి. సంఘాల్లో కూడా విశ్వాసం కొంతమంది ఎలా ఉంటారంటే, భారాన్ని వినేటప్పుడు పొందుకుంటారు, కానీ తర్వాత మెల్లిగా జారిపోతారు. సమర్పణ కావాలి. నిన్ను దేవుడు కనుగొన్నాడు, నిన్ను వెతికాడు, నువ్వు అవసరం, నువ్వు చాలా పర్ఫెక్ట్, నువ్వు చేయగలవు. నిన్ను దేవుడు ఆశిస్తున్నాడు. నువ్వు సమర్పణ కావాలి. నీ బలం సమర్పించు, నీ సమయాన్ని సమర్పించు, నీ ధనం సమర్పించు. ప్రాకారాలు పడిపోయి కట్టాలి. ఆధ్యాత్మిక ఆలోచనలోకి వెళ్ళు. ఏ ప్రాకారం పడిపోయింది? నీలో ఉన్నటువంటి ప్రేమ అనే ప్రాకారం కూలిపోయిందా? కట్టు. విశ్వాసం అనే ప్రాకారం కూలిపోయిందా? బాగు చేసుకో. ఏమైపోయింది? కట్టడానికి బాగు చేసుకోవడం చేత కావట్లేదా? అనుకో, ఇంకొకటి సహాయం తీసుకో, కానీ పడిపోయింది బాగు చేయాలి. అందుకే దేవుడు నేను పిలిచాడు, రండి కట్టుటకు పూనుకొందు. ఈ ఇన్విటేషన్ ఎవరికి అనుకున్నారు? నీకు నాకు మనకే. నెహెమ్యా చేసినటువంటి సమర్పణని 17వ వచనం 5వ అధ్యాయంలో కూడా చూడొచ్చు. 5వ అధ్యాయం 17వ వచనం చదవండి ప్లీజ్. గోడ కట్టేవారు, బరువులు మోయేవారు, బరువులు ఎత్తువారు ఒక్కొక్కరు ఒక చేత్తో పని చేసి, ఒక చేత్తో ఆయుధం పట్టుకుని ఉండిరి. ఒక చేత్తో పని, ఒక చేత్తో కావలి, ఒక చేత్తో కావలి, ఒక చేత్తో పని. అంటే ఈ పని, జాగ్రత్తగా వినండి, పని ప్రభురాజ్య వ్యాప్తి కొరకు, సువార్త అవ్వచ్చు, పరిచర్య అవ్వచ్చు, అర్థమవుతుందా? ఇది పని. ఈ కావలి ప్రార్థనా జీవితం. పని ఎంత చేస్తున్నాడో ప్రార్థన అంతే చేస్తాడు. ఒకసారి బిల్లీ గ్రామ్ గారు స్కాట్లాండ్ దేశంలో ఒక స్థలానికి ప్రయాణం వెళ్తున్నారు. వెళ్తుంటే సడన్గా ప్రయాణం వెళ్తున్న బిల్లీ గ్రామ్ గారు ఉన్న వాడ ఒక చిన్న ఐస్ బర్గ్కి డాష్ కొట్టింది, హిట్ చేసింది. ఐస్ బర్గ్ చేసిన వెంటనే లోపల కన్జ్యూమ్ అయిపోయి ఫైర్, చిన్న ఫ్లేమ్స్ వచ్చాయి కిచెన్లో. వస్తే ఒక్కసారి అందరూ టెన్షన్ అయిపోయి, అరే బిల్లీ గ్రామ్ గారి వాడలో ఉన్నారా, అర్జెంట్గా అయ్యగారు వెళ్ళి తలుపు కొట్టి లేపైనా ప్రార్థన చేయమని చెప్దాం, ఆయన ప్రార్థన చేస్తానే అయిపోద్దాను అనుకొని కొంతమంది కార్యవారు పరిగెత్తుకుని వెళ్ళి అయ్యగారు అని కొడుతుంటే చాలాసేపు తలుపు తీయలేదట బిల్లీ గ్రామ్ గారు. అయ్యగారు బయటకు వచ్చి ఎందుకంత క్యాప్ వేస్తారు అని అన్నారు. సార్ లోపల ఫ్లేమ్స్ వచ్చేస్తున్నాయి, ఫైర్ క్యాచ్ అయిపోయింది, చిన్నది యాక్సిడెంట్ అయింది సార్, మీరు అర్జెంట్ ప్రార్థన చేయాలి సార్ అన్నాను. అవునా, అయితే నేను అర్జెంట్ ప్రార్థన చేస్తాను, ఇలా రా బ్రదరు లోపల నుంచి, ఇక ఈ మూల 2 బకెట్లు ఉన్నాయి, నీళ్లు పట్టుకుని వెళ్ళి అట్ల మీద కొట్టు అన్నాడంట. నేను చెప్పింది మీకు అర్థం కాలేనప్పుడు, ప్రార్థన నేను చేస్తాను, పని మీరు చెయ్యండి. హల్లెలూయా. ప్రార్థన చేసిన వాళ్ళు ఉండాలండి. అయ్యారు అలా పని చేసుకునే వాళ్ళే ఉంటే ప్రార్థన చేయడం పని అవ్వదు. ఇలా ప్రార్థన చేసుకునే వాళ్ళే అలా ప్రార్థన చేద్దాం అంటే మీకు పని చెప్పండి. దేవదూతలు చేసి వెళ్ళిపోతారా ఈ చేపలు కట్టేయడం? ఇక్కడ నేను నిలబడి ప్రార్థన చేస్తాను, అవే అయిపోతే అంటే అవుతుందా?
ఎవరో పరిచారకులు వచ్చి ఏం చేయలేదు, అంతా శుభ్రం చేసి. దేవుని సంఘం అలా ఉండాలి. మొదటిది భారం ఉండాలి, రెండోది సమర్పణ ఉండాలి, మూడో చెప్పి ముగిస్తాను. నెహెమ్యా గ్రంథం 8:10. ఈ 3 మాటలు మీరు గుర్తుపెట్టుకోండి. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ప్రభు వాక్యముకి మీరు అప్పగించుకోండి, మీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. 10 చదువుదాం. ఇట్లా నేను మధురమైనదాన్ని పానం చేయండి. ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధం చేసుకుని వారికి వంతులు పంపించండి. ఎలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమైన, మీరు దుఃఖించుకుడి, దుఃఖపడుకుడి, యెహోవా యందు ఆనందించుట వలన. హల్లెలూయా. ఏం చేయాలంటే మూడోది ఆనందించాలి. విషయం ఏంటంటే చెప్తున్నాను దాని చెప్పండి. ఒక మంచి పని చేయటానికి నడుం కట్టుకునే నాయకుడు అవనివ్వండి, ఒక సహోదరి అవనివ్వండి, ఒక సహోదరుడు అవనివ్వండి, ఒక విశ్వాస అవనివ్వండి, ఖచ్చితంగా శత్రువు ఉంటాడు పక్కనే. ఖచ్చితంగా 100%. ఒకవేళ నీ పక్కనే శత్రువు లేడంటే నీ పని సందేహించాల్సిందే. ఎవరో షో ఆఫ్ నీదంతా, నీకు ఎవరో ఫోటోలు తీయాలని పని చేస్తాం. మనస్ఫూర్తిగా సమర్పణతో భారముతో పనిచేస్తే వారి పక్కన శత్రువులు ఉంటారు. ఎలాంటి శత్రువులు పెడతారో తెలుసు దేవుడు, వచ్చి కిసుక్కుమని పొడుస్తుంటాడు. 2:19 మూలకం పాస్టర్ గారు, నాకు తెలియదు, మా ఊరికి కాదు కదా, ఎలా ఉంటారో చెప్తాను చూడండి. 2:19 చదవండి సార్. అయితే హొరోనీడని సన్బలటును అమ్మోనీడ దాసుడు టొబి అని వాడు అరబీడని గెషం, 3 బ్రదర్స్ వీళ్ళు, కో బ్రదర్స్ వీళ్ళు 3. ఏ మాట అంటే కట్టడానికి ఒకడు వచ్చాడని. ఒక వ్యక్తి భారంతో సమర్పణతో పడిపోయిన ప్రకారాన్ని తిరిగి కట్టడానికి ఒకడు వచ్చాడని విన్నప్పుడు ఏం చేస్తారండి? ఎవరుంటారు? మంచి పని చేసింది ఎవరుంటారు? హేళన చేసిన వాళ్ళు ఉంటారు. రెండోది పనిని తృణీకరించిన వాళ్ళు ఉంటారు. అర్థమవుతుందా? పనిని తృణీకరించిన వాళ్ళు ఉంటారు. మీరు చేయి పని ఏమిటి? రాజు మీదే ఎదిరించిన వాళ్ళు ఉంటారు. హేళన చేసి మాట్లాడిన వాళ్ళు ఉంటారు. చాలారా నీలాంటి వాళ్ళు బోర్డు మంది చూసాం అని తృణీకరించిన వాళ్ళు ఉంటారు. ఉండు నీ మీద చెప్తానని రాజుతోనే కంప్లైంట్ చేయడానికి చాడీలు చెప్పిన వాళ్ళు కూడా ఉంటారు. ఎట్టకేలకి ఏంటంటే వాళ్ళ బాధ, అమ్మ పెట్టదు అది మాట వాళ్ళ బాధ. అలా చెయ్యరు, చేసిన వల్ల చూడలేదు. ఏమోనండి నాకు ఆ మాటలన్నీ తెలీదు. క్లోజ్ చేసేస్తాను, చాలా టైం చెప్పాను మీకు. జాన్ సోమయ్య గారు మీకు వందనాలు సార్. మీ పరిచర్య ఇంత సమయం నేను తీసుకున్నాను, మరి ఇంకెప్పుడు రాలేదు సార్. దయచేసి వీళ్ళు చాలా మానసికంగా వేధించేస్తారండి. గుండెల నిండా భారంతో అంత దూరం నుంచి అన్ని పరిస్థితుల్ని వదిలి అన్నిటినీ అప్పగించి ఏదో దేవుడు కొరకు ఏదో నిలబడాలి చెయ్యాలి అని చూస్తూ వచ్చిన ఈ జీవితంలో చూడండి. 6:2 చదవండి. 6:2 నెహెమ్యా గ్రంథం 6:2 గెషం. ఏం చేస్తారట? అలా ఆలోచనలు ఎప్పుడు ఏముంటాయి? వీడికి ఏదో ఒకటి చేసేద్దాం, అది 12 అప్పుడు దేవుడు అతన్ని పంపలేదని టోబియాను సంబలుటును అతనికి లంచం ఇచ్చినందున 13 ఇందువల్ల నాకు భయం పుట్టగా నేను అతడు చెప్పినట్లు చేసి పాపంలో పడదు అనుకుని నా మీద నింద మోపునట్లుగా నన్ను గురించి చెడు వార్త పుట్టించుటకు వారు అతనికి ఏం చేశారట? ఎవరి కోసం? నడుం కట్టుకుని ప్రాకారం కట్టాలని వచ్చినోడు కోసం ఆడ పని చేయనివ్వకుండా అతన్ని ఆపించేయాలని బిజినెస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అయ్యారు తీసుకుని ఆయన తోసినట్టు నేను లంచం ఇచ్చిన వాళ్ళంటే దేవుడు పని చేస్తున్న వాళ్ళకి పనిని అడ్డగించి. నిజమండి, చరిత్ర మామూలు చరిత్ర సంగతులు. చరిత్రే మనకు పాఠం. చరిత్ర మన పాఠం కోసం.
మన జీవితాన్ని తనిఖీ చేసుకోవడం కోసం, మనం క్రమశిక్షణలో రావడం కోసం. అంటే నేను ఎందుకు చెప్పానంటే, అతన్ని అంత మానసికంగా హింసించి, వేధించి, హేళన చేసి, తృణీకరించి, పనిని చేయకుండా అడ్డగించి, అన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా, పక్కనే బల్లిగా ఉన్నప్పుడు కూడా యెహోవా యందు ఆనందించాడంట. హల్లెలూయా. నా ప్రభు నాతో ఉన్నాడు. చాలా ఈ రాత్రి దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క సహవాసంలో, దేవుని సంఘంలో నిన్ను నడిపించాడంటే దేవుడు, ఆయనతో ఆయనతో నీకు పని. నువ్వు నెహెమ్యా అవ్వాలి. నువ్వు నెహెమ్యా అవ్వాలంటే నీకంటూ భారం అవసరం. నువ్వు నెహెమ్యా అవ్వాలంటే నీకు సమర్పణ అవసరం. నువ్వు నెహెమ్యా అవ్వాలంటే నువ్వు ప్రభులో ఎన్ని కష్టాలు, బాధలు, సమస్యలు, శ్రమలు ఎన్ని వచ్చినా ఆయనలో చూస్తూ ఆనందిస్తూ సాగిపోవడం అవసరం. తలలోంచండి, ప్రార్థన చేసుకుంటాం. థ్యాంక్ యూ జీసస్. ఒక్క నిమిషం ఏకీభవించండి. లేచి నిలబడితే మరీ మంచిది. చాలాసేపు నేను కూర్చున్నాను కనుక ఒక్క క్షణం దయచేసి, ఒక్క క్షణం. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఎంత సమయం పెట్టుబడి పెట్టి, ఎంత సమయం మనతో మాట్లాడి సంభాషణ ఇష్టపడ్డాడంటే మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆధ్యాత్మికమైన ప్రోత్సాహమే పురుగొల్పింది. ఇది ఒక ఉజ్జీవం. ఈ సంస్కరణ ఉజ్జీవం అవ్వాలి, సంస్కరించబడాలి. టీసీసీ కట్టుబడింది, నాయకులు ఉన్నారు, సంస్కరణ కావాలి. సంస్కరించుకుందాం. దేవుడి సన్నిధిలో సంస్కరణ అవసరం. యేసయ్య నాకు కూడా భారం కావాలి. నేను దూరంగా ఉండను, ఇంకా భారంతో ఉంటాను. నేను పట్టించుకున్నోడుగా ఉంటాను. నేను క్రైమ్ చెల్లించేవాడుగా ఉంటాను. నా బలహీనతల వైపు చూడక నీ బలం వైపు చూస్తూ ఆనందిస్తాను. నీ కొరకు ఎంత క్రైమైనా నేను చెల్లిస్తాను. నాకు సహాయం చేయమని ప్రార్థించాను. థ్యాంక్ యూ జీసస్. అభిషేక్ గారు ఎవరైనా ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ సార్. రండి బ్రదర్, ప్రార్థనలు మీరు నడిపించండి. రండి ప్రార్థన, ఈ మాటల ద్వారా ప్రార్థన నడిపించండి. స్తోత్రం.